Heavenly Father, in the name of Lord Jesus Christ, our highly exalted Savior, once again we seek thy face together. పరలోకమందలి ప్రేమగల మా తండ్రి, అత్యున్నతముగా హెచ్చించబడినటువంటి మా రక్షకుని నామమున మరి ఒక పర్యాయము నీ వైపు మేము మా కరుణెత్తుచున్నాము. With hearts full of worship, adoration and praise, we fall at thy feet. హృదయపూర్వకమైన ఆరాధన, స్తుతి, స్తోత్రములతో నీ పాదముల యొద్ద మేము సాగిలపడుచున్నాము. We thank thee for the honor, joy and the privilege given to us to serve thee as thy witnesses, mouthpieces to our workers and partners. మేము నీకు సాక్షులముగాను, మరి మీకు నోరుగాను, గత పనివారముగాను, పాలిభాగస్థులముగా మేము చేయగలిగినటువంటి ఘనత మాకు అనుగ్రహించినందున మేము నిన్ను స్తుతిస్తున్నాము. We thank thee that great task it could not given to be angels, have been now given to us to spread thy word and to feed thy flock. దూతలకు ఇవ్వబడినటువంటి ఆ గొప్ప ఘనత నీవు మాకును నీ యొక్క ప్రభువా స్వార్థ ప్రకటించుటకును మందను మేపుటకును మాకు ఇచ్చినందున నిన్ను ఘనపరచున్నాము. To magnify thee what thou hast planned to accomplish to us unworthy vessels in saving us by thy grace. నీ కృప చేత మమ్మల్ని రక్షించి అయోగ్య పాత్రమైన మా ద్వారా నీవు నెరవేర్చినటువంటి ఉద్దేశించిన వాటన్నిటి కొరకై మేము నిన్ను ఘనపరచున్నాము. We thank thee all among us can take some share in this joyful task to spread the gospel and to encourage thy saints. ఆ మధ్యలో మేమందరమును కూడా ఏదో ఒక భాగమును స్వార్థ వ్యాపింప చేయబడుటకును మేము నీ యొక్క పనుల్లో మా భాగం నెరవేర్చుటకును మాకందరికి ఇచ్చినందును బట్టి నేను ఘనపరచున్నాము. And magnify thee, loving Father, for all the help and the enabling grace we enjoy together when we are made to realize our mutual dependence upon you as fellow believers. మేము సహా విశ్వాసముగా ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నామని మా యొక్క పరస్పర ఆధారమును మేము ఎరిగి ఉండటం వలన నీవు మాకు అనుగ్రహించి మాకు మమ్మల్ని బలపరచునందుకై వందనములు. Magnify thee how this bond of fellowship is becoming stronger and stronger as we labor in thy vineyard together by every wheel. ఈ ద్రాక్షావనములో ప్రతి ఫలములో మేము పని చేయించుండగా ఇలాంటి మా యొక్క సహవాసం యొక్క బాంధవ్యమును ఇంకా బలమైనది అధికమైన బలమైనదిగా చేయించినందుకై నేను To ఘనపరచున్నాను. magnify thee how thy promises given and fulfilled in the past 7 months or so. గత దాదాపు 7 మాసములలో నీవు ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చబడిన వాగ్దానముల కొరకై నేను ఘనపరచున్నాము. We give thee our thanks for putting thy seal upon the ministry fulfilled in every place because of the prayers of thy saints. నీ పరిశుద్ధుల యొక్క ప్రార్థనల మూలముగా ప్రతి స్థలములో నీవు నెరవేర్చినటువంటి ఈ సేవ అంతటి కొరకై నేను ఘనపరచున్నాము. Now Lord, help us to share something of thy favor toward us while we are this evening together. సాయంకాలం మందు మేమందరం ఇక్కడ చేరి ఉండగా నీవు మాడల బయలుపరిచిన మాకు అనుగ్రహించిన ఈ దయా చొప్పున మేము పంచుకున్నట్లుగా సహాయం And చేయండి. give unto us fresh family vision, take our full share in future, spread thy word, and to encourage thy saints and prepare thy saints for the coming of thy dear Son. నీ యొక్క వాక్యం వ్యాపింప చేయుటకును మరి పరిశుద్ధులను ప్రభువా సిద్ధపరచుటకును నీ ప్రేమ కుమారునితో కూడా ఎదుర్కొన్నటకై మేము పంచుకున్నటకై మేము నూతనమైన పరలోక దర్శనము మాకందరికి కలుగునట్లుగా అనుగ్రహించుము. To magnify thee all who are here to encourage us and get their portion by coming over here. మరి ఇక్కడ చేరిన పరిశుద్ధులందరూ ఇక్కడ వచ్చి ఉన్న ప్రతి వారిని కూడా తమ తమ భాగమును పొందగలిగినట్లుగా చేయము. Giving ourselves on the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము క్రిందికి మమ్మల్ని మేము తెచ్చుకొనుచున్నాము. And whatsoever is to be said under the constraining and the restraining power of the Holy Spirit. చెప్పవలసిన యావత్తును నీ వలన మేము ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన చెప్పబడినట్లుగా అనుగ్రహించుము. And Lord, save us from the temptation of glorifying man. We acknowledge all what we are is only by thy grace. ప్రభువా మనుష్యుని ఘనపరచినటువంటి శోధన నుండి నీవు మమ్మను తప్పించుము. మేమేమై ఉన్నామో మేము నీ కృప వలననే సమస్తమై ఉన్నామని ఒప్పుకొనుచున్నాము. By faith we enthrone the Lord Jesus Christ in our midst, in our hearts, as the King of kings and Lord of lords. విశ్వాస మూలముగా ప్రభువైన యేసు క్రీస్తును మా మధ్యలోను మా హృదయంలోను రాజుగా ప్రభువులుగా మేము ప్రతిష్ఠించుకొనుచున్నాము. And may the Lordship be fully acknowledged in what we say and express. మేము చెప్పున దానిలో పలుకుదానిలో ప్రభుత్వమును మేము సంపూర్ణముగా ఒప్పుకొని వారినిగా చేయము. We claim the anointing from above
for this ministry. ఈ పరిచయ నిమిత్తమై పై నుండి నీ అభిషేకమును మేము కోరుచున్నాము. Thou fill the bundle with thy glory, ప్రభువా ఈ పండాలు యావత్తును నీ మహిమతో నింపుము. and be the complete charge of all of us. మా అందరి యొక్క సంపూర్ణ నాయకత్వము నీవు వహించుకొనుము. By faith we burn the power of darkness, విశ్వాస మూలముగా అంధకార శక్తులను బంధిస్తున్నాము. and by faith we confess the blood, విశ్వాస మూలముగానే ఈ ప్రశస్త రక్తము కిందికి తెచ్చుకొనుచున్నాము. and pray in the name of the Lord Jesus our Savior. మా ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుని నామమునే ప్రార్థించి వేడుచున్నాము. Amen. Psalm 52 and verse 9. కీర్తనలు 52 9వ వచనం. 52nd Psalm and 9th verse. 52వ కీర్తన 9వ వచనం. I'll praise thee forever, because thou hast done it for good before thy saints. నీవు దాన్ని నెరవేర్చితివి గనక నేను నిత్యము నిన్ను స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. Then Psalm 109 and the verse 27, the same which we had last evening. 109వ కీర్తన And verse 27. 27వ వచనము. గత సాయంత్రం కూడా మనం చూసినాం. That they may know that this is thy hand, that thou, Lord, hast done it. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివి. Now before sharing with you, the Lord has accomplished through your prayer, I would like to again thank you once again with all my heart for your prayers. ప్రభువు మీ ప్రార్థనలన్నిటి మూలముగా ఏమేమైతే నెరవేర్చి ఉన్నాడో వాటన్నిటిని నేను మీకు వివరించక ముందు మీరు చేసినటువంటి ప్రార్థనల నుంచి కొరకై మరి ఒకసారి నేను మీకు వందనములను చెప్పుచున్నాను. In almost every letter which I wrote from other countries to India, I went on thanking the saints for their prayers everywhere. నేను వెళ్ళిన ప్రతి స్థలములో కూడా మరి ఇండియాకు వెళ్ళిపోయినప్పటి నుండి రాసిన ప్రతి ఉత్తరములో కూడా మీ ప్రార్థనలన్నిటికీ మీకు వందనములు పంపిస్తూ రాసిన Not as a mere routine, but as a really heartfelt praise for faithfulness. అలవాటు ప్రకారముగా కాకుండా అయితే నిజమైన స్తుతి నమ్మకంగా మీకు పంపిస్తూ వచ్చినాను. I knew what was being accomplished is only because of the prayers of his saints who have been interceding and praying and travailing in many parts of India and also other parts of the world. ఎందుకనగా ఏమైతే చేయబడుచు వచ్చినదో నెరవేర్చబడుచు వచ్చినదో ఇదంతయును మరి ఇండియాలోను తదితర భాగములలోను అనేక స్థలంలో పరిశుద్ధులు చేయించు వచ్చినటువంటి ప్రార్థనల మూలముగానే నెరవేర్చు వచ్చినదని నేను చూడగలిగినాను. And as we really obey him and serve him, we realize that our dependence upon the prayers of his saints, what we receive because of it. నిజముగా మనము లోబడి విధేయులమై నడుచుకునేటప్పుడు పరిశుద్ధుల యొక్క ప్రార్థనల మూలముగానే చేయనది యావత్తును మరి చేయబడుచు నెరవేర్చబడుతున్నదని ఎరుగుదు. You might remember the verses which I gave you before leaving, to beg you, to request you, to beseech you to pray. నేను ఇక్కడ నుంచి ప్రయాణము అయి వెళ్ళక ముందు నేను మీ ముందు పెట్టినటువంటి వచనములు మిమ్మల్ని బ్రతిమాలి మిమ్మల్ని అడుగుచు కోరుచు ప్రార్థించాలని నేను ఆశించినటువంటి వచనములు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. Together here on the early morning of the 3rd July of last year, I remember these verses. పోయిన సంవత్సరము జూలై నెల 3వ తేదీని ఉదయకాలమున ప్రయాణమై బయలుదేరక ముందు ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యములను జ్ఞాపకం చేసుకున్నాను. Romans chapter 15 రోమా పత్రిక 15వ అధ్యాయం and verse 13. 13. Now beseech you, brethren, for Lord Jesus Christ's sake, and for love of spirit, ye strive together with me in your prayers to God for me. Romans 15 verse 30. 15 30 వచనం 30 వచనం 15 chapter. 15వ అధ్యాయము Chapter 15 and verse 30. 15:30. సహోదరులారా, నేను ఈ పరిచర్య నిమిత్తం మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడాలని మిమ్మును బతిమాలు కొరుచున్నాను. Then Ephesians chapter 6 verse 19. ఎఫెసీయులకు 6:19. And for me, utterance may be given to me, I may open my mouth boldly to make known the mystery of the gospel, for which I am an ambassador in bonds, that therein I may speak boldly as I ought to speak. మరియు నేను దేని నిమిత్తము రాయబారనే సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ మొదలు పెట్టినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా
ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తిని అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళుకగా ఉండి. Then Colossians chapter 4 and the verses 3 and 4. కొలస్సీయులకు 3-4 వచనములు. With all the praying also for us, God opened unto us the utterance to speak the mystery of Christ, for which I am also in bonds. I may make manifest as I ought to speak. మరియు నేను బంధకం ఉంచబడు కారణమైన క్రీస్తు మరణమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మము వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించుడి. Now 2 Thessalonians. ఇప్పుడు 2వ తెస్సలోనీయులకు chapter 3 and verse 1. 1. Finally, brethren, pray for us, for the Lord may free course and be glorified, even as it is with you. May be delivered from under wicked men. All men have not faith. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. And also again reminded of the very same verses which were being claimed by saints in many parts of the country. అదే వచనములను మరి దేశం యొక్క పలు భాగములలో ప్రార్థించుటకై జ్ఞాపకము చేయబడుతూ వచ్చినది. If possible, I would like to thank you personally for your prayers with all my heart. సాధ్యమైతే మరి మీ ఒక్కొక్కరితో కూడా నా హృదయపూర్వకముగా మీ ప్రార్థనలన్నిటికీ నేను మీకు వందనం చెప్పగోరుతున్నాను. I have received many letters assuring me of their prayers, not only in the meeting but also afterwards. ప్రార్థనలు చేయిస్తున్నామని మరి కూటమిలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా అనేక ఉత్తరములు నాకు వస్తూ వచ్చినవి. Not only we know in eternity, but God has wrought and accomplished in the past 6 months and 24 days. గత 6 మాసములు 24 దినములలో ఏమైతే ప్రభు నెరవేర్చి జరిగించి ఉన్నాడో నిత్యత్వంలోనే వాటి యొక్క ఫలితములను సూచన. Whatever one could say this evening is only just to assure you that your labors have not been in vain. ఈ సాయంకాలమున ఒకటి చెప్పగలిగితే మీ ప్రార్థనలు ఏమాత్రము కూడా ఏదియును నిష్ఫలము కాలేదనే నిశ్చయము చేయగోరుతున్నాం. Now it is easy to explain to you all the details which are necessary perhaps to understand Lord's going and working. అన్ని వివరములు ఒకవేళ అన్ని వివరించుటకు మరి ప్రభు యొక్క కార్యములు ప్రభు ఎట్లు నడిపించినాడు విధములన్నీ చూచినప్పుడు అంత తేలికగా ఉండదు. The Lord led us in a very clear way. City of Madras in the month of June 1941. And then he showed us our responsibility taking the word to all parts of the world. 1941వ సంవత్సరము జూన్ నెలలో కూడా ప్రభు మద్రాసు పట్టణమునకు నడిపించినప్పుడు లోకం యొక్క అన్ని భాగములకు ఎట్లు వాక్యమును తీసుకుని పోవాల్సినదనేది కూడా ఆయన అప్పుడు చూపించారు. And we have met for prayer in Madras city on many nights and many days, praying with the same burden. The Lord will give us His plan, take His message to all parts of the world. మద్రాసు పట్టణంలో అనేక రాత్రులు దినములు ప్రార్థన చేసి చాలా దినముల వరకు ప్రార్థిస్తూ వార్తను అనేక స్థలములకు ఎలా తీసుకుని పోవాల్సినదని మేము అడుగుతూ ప్రార్థిస్తూ వచ్చినాం. We never knew how it will happen, but believed all our hearts. We have the privilege one day to take His word to all parts of the world with much limitation. ఎలాగూ జరగనయ్యున్నదని మేము అప్పుడు ఎరగకపోయినప్పటికీ అయితే ఒక దినము వచ్చినప్పుడు మరి అన్ని హద్దుబాట్లతో కూడా ప్రభు లోకం యొక్క అన్ని భాగములకు వాక్యమును తీసుకుని వెళ్ళని నమ్ముతూ వచ్చినాం. Now these two words were brought to us again in the very early period of the ministry in Madras city. మద్రాసు పట్టణంలో ఆరంభ దినముల యొక్క సేవ యందు ఈ రెండు మాటలు తిరిగి మా ముందుకు తేబడుచు వచ్చినవి. First Psalm 18 verse 30. మొదటిగా కీర్తనలు 18:30. As for God, His way is perfect. Psalm 18 verse 30. కీర్తనలు 18:30. దేవుడు యథార్థవంతుడు, ఆయన మార్గము యథార్థమైనది. Verse 32. 32. And He maketh my way perfect. ఆయన నా మార్గమును యథార్థముగా చేయు. His way is perfect. ఆయన మార్గము యథార్థమైనది. So before we can be used by Him effectively, we have to be also properly prepared to be used by Him. ఆయన వలన మనము శక్తివంతముగా వాడబడక మునుపు అలాగూ వాడబడుటకు సరైన విధముగా మనము సిద్ధము చేయబడాలి. Now we can see why Lord took us through the different situations as circumstances
in the past years. ఇప్పుడు ప్రభు ఎందుకు ఆయా పరిస్థితులలో నుండి ఆయా స్థితిగతులలో గుండా ఎలాగ తీసుకొని వెళ్ళినారా అనేది చూడగలుగుతున్నాం. Because his message comes to us more real by going through these different experiences. ఇలాంటి వెవ్వేరు అనుభవములలో గుండా వెలుట మూలముగా ఆయన యొక్క వర్తమానము బహు పరిష్కారముగా స్పష్టముగా చేయబడుతున్నది. If Lord is now taking you through any sorrowful and painful experience of any kind, remember, God is preparing you for a future effective ministry. ప్రభు ఇప్పుడు ఏదైనా దుఃఖకరమైన వ్యసనకరమైనటువంటి బాధకరమైనటువంటి అనుభవంలో గుండా ఎవరినైనాను తీసుకుని వెళుతూ ఉంటే దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి, రానయున్న భవిష్యత్తు యొక్క సేవ కొరకై వీటి మూలముగా మిమ్మల్ని సిద్ధం చేయించున్నాడు. Now we can see how it happened to us in all the past years. ఆ విధముగానే గత సంవత్సరములంతటా మాకు జరిగినదిగా మేము చూచినాం. Later on, as time went on, we knew God have us to get ready to go to all the world. ఆ తర్వాత దేవుడు మరి లోకం యొక్క అన్ని భాగములకు వాక్యము తీసుకుని పోవలసి ఉన్నదనేది మాకు చూపించినారు. Now we had no ambition whatsoever just to go on traveling for traveling's sake or to go to new country or new places just to forsake our new countries. ప్రయాణములు చేయుట, ప్రయాణము కొరకైన ఆశ కలిగి ఉంట, దేశములు చూచుట లేక కొత్త దేశములకు పోయి వచ్చుట అనేటువంటి ఆశ ఏమాత్రము లేదు. We had a real desire. God has given us to be shared. It must be shared with all humility and faithfulness. దేవుడు ఏమైతే ఇచ్చినాడో, ఏమైతే చూపించినాడో నిజమైనటువంటి వినయముతోనూ నమ్మకత్వముగా మరి అందరితో కూడా పంచుకోవాలనేటువంటి తెలియచేసుకోవాలనేటువంటి నిజమైన ఆశ మా హృదయంలో ఉన్నది. This only testimony began in Madras, South India in 1941. We had to face every possible persecution and trial and hardship. 1941 సంవత్సరంలో మద్రాస్ పట్టణంలో ఆరంభించబడినటువంటి సేవ యొక్క ఆరంభ దినములలో అన్ని విధములైనటువంటి శ్రమ, హింస, ఎదురింపులు, విరోధములు అన్ని విధములుగా సాధ్యమైన కొలది మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. Now we can thank God for everything what happened. అప్పుడు ఏమేమైతే జరిగినాయో వాటన్నిటిని చూచి ఇప్పుడు మేము దేవునికి కృతజ్ఞత చెల్లించగలుగుతున్నాం. Now we could share with other people what we learned through all these trials. ఇలాంటి పరీక్షల మూలముగా ఏమేమైతే నేర్చుకునగలిగినామో ఇప్పుడు వాటిని ఇతరులతో కూడా బయలుపరిచి పంచుకోగలుగుతున్నాం. We had decided at the beginning itself, we're not going to imitate any book or any man's idea, but just to obey God's word as it is day by day. ఆరంభంలోనే ఒక తీర్మానమునకు వచ్చినామేమనగా ఏ యొక్క పుస్తకము గాని, ఏ మాదిరి గాని, ఎవరి యొక్క మరి విధమును గాని అనుసరించకుండా వాక్యము నేర్పించున్నదో దాని ప్రకారమే నడుచుకోవడానికి తీర్మానించినాం. First of all, God was showing us from the word, we went on obeying as far as possible. దేవుని వాక్యంలో నుండి ఏమైతే ఆయన మాకు చూపిస్తూ వచ్చినాడో దానిని సాధ్యమైనంత వరకు అనుసరించి వెంబడించినాం. So by obedience, that really learned many lessons. అట్టి విధేయత మూలముగానే వాస్తవముగా మేము అనేక పాఠములను నేర్చుకున్నాం. As we reminded in John chapter 7 and verse 17. యోహాను సువార్త 7:17లో మన జ్ఞాపకం చేయబడుతుంది. In John Gospel 7:17, పరిశుద్ధ యోహాను సువార్త 7:17. If any man will do his will, he shall know of the doctrine, whether it be of God or whether I speak of myself. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయగోరిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకొనును. By doing God's will, we learn the hidden meaning of the doctrine of salvation in Lord Jesus Christ. దేవుని యొక్క చిత్తమును చేయుచు నెరవేర్చు వలననే ఆ రక్షణ యొక్క సిద్ధాంతము బోధను మనం We నేర్చుకోగలుగుతాం. learned by experience how we should have, as far as possible, 7 evidences to be sure of God's perfect will. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఎలాంటిదో అని ఎరుగుటకు 7 అంతల రుజువులు మనకు నేర్పించబడుతున్నవి. It may take more time, but it is well worth it. ఒకవేళ సమయం ఎక్కువ పట్టినప్పటికీ నేర్చుకున్నట యోగ్యమైనది. The first proof is the witness of the Holy Spirit in our spirit. మొదటి రుజువు ఏమిటంటే పరిశుద్ధాత్మ మన ఆత్మలో సాక్ష్యం ఇవ్వడం. That is 1 Samuel chapter 16 verse 12. మొదటి సమూయేలు 16:12. Then the second proof is the witness of God's word. రెండవ రుజువు ఏమనగా దేవుని వాక్యం వలనైనటువంటి రుజువు. Psalm 119 and 105. 119వ కీర్తన 105వ వచనం. And the third proof is the witness of the fellow believers. మూడవ రుజువు ఏమనగా
సహ విశ్వాసులతో చేరి కలిగే సాక్ష్యం. That's the book of Daniel and 2nd chapter, verses 17 to 19. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17 నుండి 19 వరకు. The fourth proof is increasing, ever growing, multiplying spiritual peace. 4వ రుజువు ఆత్మీయమైనటువంటి ఆ సమాధానము లోపల ఎక్కువ కావడము ఇంకా వృద్ధి చెందడం. That's Isaiah 32 verse 17. యెషయా 32 17వ వచనం. And the fifth proof is the strong faith, liberty from anxiety and fear. 6వ రుజువు భయము భీతి కలవరం లేకుండా బలమైన విశ్వాసము కలగడం. Acts 21 verses 10 to 14. అపోస్తుల కార్యములు 21 10 నుండి 14 వరకు. And the sixth proof is some sign to be fulfilled. 6వ రుజువు మరి ఏదో ఒక సూచన నెరవేరడం. That's the book of Genesis and chapter 24 verse 10 to 14. ఆదికాండము 24 10 నుండి 14 వరకు. Then the seventh proof is the name should be highly magnified in what we do. 7వ రుజువు ఏమనగా మనం ఏది చేసినా ఆ చేయు దాని వలన ఆయన నామము అధికముగా ఘనపరచబడదు. Hebrews chapter 13 verse 21. హెబ్రీయులకు 13:21. Now having learned that lesson, we decided for many years to wait upon the Lord and make sure of the perfect will before going anywhere. ఆ పాఠము నేర్చుకున్న తర్వాత మరి చాలా సంవత్సరాల వరకు ప్రార్థన చేస్తూ ఆయన పరిపూర్ణ చిత్తము తెలిసేంత వరకు మరి ఆయనకు కనిపెడుతూ వచ్చినాం. In the month of November 1968, when I had the first invitation to go to USA for this conference. Month of November 1968. 1968 సంవత్సరంలో ఫిబ్రవరిలో అమెరికా నుండి November 1968. నవంబర్ నెల 1968వ సంవత్సరము ఆహ్వానం వచ్చింది. And they wanted me to go there to give a message on the church, how to build a living church, efficient, self-governing and self-sufficient. అక్కడ వెళ్ళి మరి సంఘము పైని ఎట్లు వారు దాన్ని నడిపించుకొని దాన్ని పరిపాలించగలిగినటువంటి ఒక సంఘం విషయమైనటువంటి విషయములను మాట్లాడాల బోధించాలని కోరినారు. And before that, Lord was speaking to me to get ready to go abroad after a few months. దానికి ముందు నుండి మరి కొన్ని మాసాల తర్వాత పరదేశంలోకి వెళ్ళుటకై ప్రభువు నాకు చూపిస్తూ వచ్చారు. It took me 5 months to be very clear, sure of God's will to accept the invitation. మరి దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా తేటగా ఎరిగి దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఆహ్వానమును అంగీకరించుటకు దాదాపు 5 మాసముల కాలం పట్టింది. It was in the month of November 68 I got a letter and I replied only in 1969 in the month of March. మరి నవంబర్ 68లో నాకు ఉత్తరం వచ్చింది. జవాబు ఇచ్చే వరకు 69 మార్చిలోనే నేను రాసినాను. By that time we had prayed together. God been giving us many evidences in different ways as a confirmation. ఆ కాలంలో మధ్యలో ప్రార్థిస్తూ వచ్చినాము చాలా సార్లు. అప్పుడు దేవుడు అది స్థిరపరిచి దాని విషయమైనటువంటి వాక్యమునిచ్చి స్థిరమవునట్లు. I've been requesting co-workers many places to pray also on the very same invitation. ఇదే పిలుపు విషయమై మరి ఇతర స్థలముల్లో ఉండేటువంటి అనేక జత పని వారితో కూడా ప్రార్థించాలని మనవి చేస్తూ కోరుతూ వచ్చాము. Because in God's service there are many trials and also many temptations. ఎందుకనగా దేవుని యొక్క సేవలో అనేక పరీక్షలు అనేక శోధనలు ఉన్నవి. God's safety is to be sure and clear of the perfect will, even though it may take a long time. మనకు క్షేమం ఏదంటే ఒకవేళ చాలా కాలం పట్టినప్పటికీ ఆయన పరిపూర్ణ చిత్తమును స్పష్టంగా ఎరుగను. And the same question was put to me again in every country, every place. అదే ప్రశ్న ప్రతి దేశంలో ప్రతి స్థలంలో మళ్ళీ నన్ను అడుగుతూ వచ్చినారు. Now I visited more than 25 countries and 70 places in the past months. మరి 25 దేశములు దాదాపుగా 75 స్థలములు ఈ గత మాసంలో నేను దర్శిస్తూ వచ్చాను. And every place the same question came again from men of all ages. ప్రతి స్థలములో కూడా దాదాపుగా అన్ని వయసులు కలిగిన మనుషులు అదే ప్రశ్న అడుగుతూ వచ్చారు. Not only from young people but even old people, leading men with much knowledge, the very same question. యవనస్తులు మాత్రమే కాకుండా మరి ఇంకా పెద్దవారును ఇంకా వృద్ధులను ఇంకా నాయకులను నడిపించేవారును అలాంటి ప్రశ్నలే అడుగుతూ వచ్చారు. How to be sure, how to be clear, how to be positive of God's perfect will. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమని ఎలాగో తెలుసుకోవాలా, ఎట్లు నిశ్చయపరచుకోవాలా, ఎట్లు అది మనకు అనుకూలంగా బయలుపడుతుంది. Well, not out of my experience, we could share with them.
ప్రభు ఏమైతే అనుభవం మూలముగా నేర్పిస్తూ వచ్చినాడో వాటిని వారితో చెప్పుతూ పంచుకొనుతూ We వచ్చాడు. have not learned that from any book, but by prayer God taught us. ఆ పాఠము ఏ పుస్తకంలో నుంచి నేర్చుకోలేదు కానీ అయితే ప్రార్థన మూలముగా దేవుడు మాకు నేర్పిస్తూ So వచ్చాడు. now we can say how God has actually put his seal upon what he revealed. ఇప్పుడు దేవుడు ఏమైతే బయలుపరిచాడో దానిపైన ఆయన ముద్ర వేసినాడని చెప్పవచ్చు. One of the signs I had for going abroad was, మరి ఆ పరదేశమునకు వెళ్ళినప్పుడు సూచనలలో ఒక సూచన ఏమిటంటే Lord has shown to me I will be prepared to go via Australia, America, and then come back via Europe. మరి ఆస్ట్రేలియా అమెరికా యూరోప్ నుండి రావాలని ప్రభు చూపిస్తూ వచ్చినాడు. I prayed, నేను ప్రార్థన చేశాను. Lord, you want me to go? Will you kindly provide round-the-world ticket via Australia within a few days? కనుక మరి ప్రభు అని ఒకవేళ నేను పోలని కోరినట్లయితే ఆస్ట్రేలియా మూలముగా లోకం యొక్క చుట్టూ భాగం నుండి రాగలిగే మరి పాస్పోర్ట్ Ticket. ఆ టికెట్ దొరికేలాగా సులువుగా కొన్ని దినములోనే అది చేయమని అడిగినాను. I require quite large amount to have such a ticket to go via Australia and then roundabout way. అలాగూ ఒక టికెట్ కొని మరి ఆస్ట్రేలియా గుండా లోకం యొక్క చుట్టూ భాగం నుండి ప్రయాణం చేయాలంటే దానికి చాలా మొత్తం అవుతుంది. But very quietly I pray, Lord, this is the will for me to go. As one of the sign, you kindly supply this round-the-world ticket. అయితే ప్రభుని అడుగుతూ వచ్చాను, ప్రభు ఇది నిశ్చితమైనట్లయితే లోకం యొక్క చుట్టూ తిరిగి వచ్చే ఇలాంటి టికెట్ కొరకైనటువంటి సదుపాయం నీవే చేయాలని నేను మౌనముగా ప్రభుని అడుగుతూ వచ్చాను. And within a few days, it was supplied. కొన్ని దినములలోనే అది ఆ సదుపాయం కలిగినది. Then second is, Lord, you want me to go? Help me to get my visa also in a very short time. రెండవదిగా నేను అడిగాను, ప్రభువా మరి నేను అట్లు పోవాల్సి ఉంటే మరి నువ్వు నాకు సహాయం చేసి వీసా కూడా త్వరగానే దొరికేలాగా చేయి. I got my passport in 1 day, visa also in 1 hour. పాస్పోర్ట్ ఒక దినములో వీసా ఒక గంటలోనే దొరికింది. Generally it takes a long time. సాధారణంగా చాలా కాలం దానికి పట్టవలసింది. Like the Lord was confirming it to me by different signs and other proof too. This is His will, His plan, His thought for me to go. ఆ విధముగా అలాంటి వాటి మూలముగా ఇది ప్రభు చిత్తమని, ప్రభు తలంపని, ప్రభు యొక్క ఏర్పాటని, ప్రభు నన్ను పోగొడుతున్నాడనేది తెలియబడినది. And from His word also He gave many promises as a confirmation about going. ఆయన వాక్యములో నుండి కూడా అలాగూ వెలుట విషయములో అనేక వచనముల ద్వారా స్థిరం చేసినాడు. Now you find also most of you who are having difficulty in your life, we learn that lesson. Learn how to wait upon the Lord and find the perfect will for your future, for your marriage, for your business, for your ministry and activity. ఒకవేళ మీలో కూడా ఎవరెవరు చాలా మంది ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి కష్టములు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అదే పాఠము నేర్చుకోవాల్సింది. ఎట్లు మీ యొక్క భవిష్యత్తు, మీ పనులు, మీ పదవులు, మీ ఉద్యోగములు, మీ వివాహ విషయములు, మీ రానైన విషయములు ఆయన పరిపూర్ణ చిత్తమును ఎరుగుటకై కనిపెట్టుకు నేర్చుకోవాలి. So after I was sure of God's will about going, I had to pray how for the route to go and how long to stop each place. నేను వెలుట విషయంలో మరి ఆయన చిత్తం బయలుపరిచిన తర్వాత నేను ఇంకా ప్రార్థిస్తూ నేను వెళ్ళవలసిన విధము, రూటు, మార్గము, ఎక్కడెక్కడ ఎంతకాలం ఆగవలను అని అడుగుతూ వచ్చాను. Now going by the need, there is tremendous need in many places. అక్కర చూస్తే అనేక స్థలములలో ఎంతో అధికమైనటువంటి అక్కరలు ఉన్నవి. Going by the invitations, I had many with me from different friends other part of the world. ఒకవేళ పిలుపు ఆహ్వానములు చూస్తే లోకం యొక్క అనేక భాగం నుండి అనేకులు నన్ను ఆహ్వానిస్తూ So వచ్చినారు. when people tell me how long to stay place and then to start like this. ప్రభు నేను ఎక్కడ మరి ఎట్లు ప్రయాణం చేయాల్సింది, ఎక్కడ ఆగవలసింది, నాకు నీ ఏర్పాటు ఏమో చూపించమని అడిగినా. Every small date I could see how Lord gave the plan. అయితే ప్రతి చిన్న తేదీలో కూడా విషయంలో కూడా ఆయన చిత్తము స్పష్టంగా చూపించాడు. With a wonderful weather, climate, almost at every place all these months. ఈ మాసములందంతటా కూడా ప్రతి స్థలంలో ఈ శీతోష్ణ స్థితులు వాతావరణములు కూడా ఎంతో ఆశ్చర్యంగా అద్భుతంగా ఉన్నవి. Now it's not easy to speak every day, sometimes 3 meetings a day, and yet to have a clear throat. ఒకవేళ అనేక పర్యాయములు దినమున మాట్లాడవలసి వచ్చేప్పటికి దినమునకు 3 పర్యాయములు బోధించవలసి వచ్చేప్పటికి మరి గొంతు రాసుకోవడం కానీ మరి గొంతు కష్టం కానీ ఇలాంటివన్నిటి కూడా లేకుండా కాపాడాడు. That's the biggest problem of the preachers. మరి Not all preachers, but at least some preachers. బోధకులకు ఉండేటువంటి గొప్ప బాధ అదే. అందరి బోధకులకు కాదు, ఎట్లయినా కొంతమంది బోధకులు To keep the throats clear, to be able to speak clearly. మరి స్పష్టంగా మాట్లాడటకు గాను గొంతుగా చాలా స్పష్టంగా ఉండవలసింది. And because I speak very fast and sometimes don't very clearly, నేను చాలా వేగంగా మాట్లాడతాను, కొన్నిసార్లు నేను స్పష్టంగా కూడా మాట్లాడను. I had to pray very hard. Lord, touch my lips and my throat and my tongue. Give me right words
Let me repeat slowly. కనుకనే అనేక పర్యాయములు ప్రార్థించవలసి వస్తుంది. ప్రభువా, నా గొంతును, నా నాలుకను, నా పెదవులను మరి నన్ను నీవు తాకి మరి నెమ్మదిగా నిదానముగా మాట్లాడటకు సహాయం చేయమని. So I have to pray almost every day. దాదాపుగా ప్రతి దినం ప్రార్థన చేయాల్సి వస్తుంది. And I can again praise him how he kept his word. ఇప్పుడు నేను మళ్ళీ ప్రభువును స్తుతించగలుగుతున్నాను, ఎట్లు ఆయన వాక్యము నెరవేర్చినాడు. All these 6 months and 24 days, not a single occasion, any sore throat, a rough throat, husky voice. ఈ గత 6 మాసములు 24 దినములు ఎప్పుడైనా గొంతు రాసిపోయినట్టు గాని, లేక గొంతు నొప్పి గాని, లేక గొంతు వలనటువంటి ఏ తొందర గాని, మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. And many places we have 3 meetings a day. మరి అనేక స్థలములలో దినమునకు 3 కూటములు జరిగించాం. In Ceylon we had 2 meetings a day. సిలాన్ లో దినమునకు 2 కూటములు జరిగించాం. That's for 1 week. ఒక వార దినములు. There we began the ministry on the 5th of July. జూలై నెల 5వ For about a week. జూలై నెల 5వ తేదీన ఆరంభం చేసి ఒక వారం అక్కడ కూటములు జరిగించాం. Then straight away Singapore we had 2 meetings a day. అక్కడ నుండి వెంటనే సింగపూర్ వెళ్లి అక్కడ దినమునకు 2 కూటములు Without any break. మరి ఇంకా అక్కడ ఏమి ఆపకుండా. Indonesia again 3 meetings a day. ఇండోనేషియాలో మళ్ళీ ఒక దినమునకు 3 పర్యాయములు మీటింగ్ జరిగించాం. This is my 3rd visit to Indonesia. ఇండోనేషియాకు ఈసారి నేను 3వ పర్యాయము పోవడం అయినది. How Lord has wonderfully prepared many hearts for His word. ప్రభువు అద్భుతంగా అనేక హృదయములను ఆయన వాక్యము కొరకు ఎలాగూ సిద్ధం చేసినాడు అనేది కనబడినది. It's inspiration to see such a hunger for the word of God in those countries. దేవుని యొక్క వాక్యము కొరకైనటువంటి అలాంటి ఆకలి కలిగి ఉండే వారిని చూచుట నిజముగా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. Generally you expect old people to come for these morning Bible studies. సాధారణంగా ఉదయకాల కూటములు బైబిల్ పాఠములు అంటే పెద్దవారు లేక వృద్ధులు సాధారణంగా వచ్చేసి చూస్తారు. I found this time how God has prepared many young people. There is hunger and thirst coming for Bible studies. అయితే ఈ సమయంలో నేను చూచేటప్పుడు ఆశ్చర్యంగా ఉండింది ఏమనగా బైబిల్ పాఠముల కొరకు బైబిల్ వాక్యము కొరకు ఆకలితో దాహంతో అనేక యవనస్తులు వస్తూ వచ్చినారు. It's not an ordinary hunger. ఇది సామాన్యమైన ఆకలి కాదు. When young people of modern age begin to show hunger for God's word, that means God has begun to work something. నవనాగరికత కాలం యొక్క యవనస్తులకు ఇలాంటి దేవుని యొక్క వాక్యము కొరకైనటువంటి ఆకలి దాహములు కలిగినవి అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. Going by the need, we should be able to give them many months for Bible study. వారి యొక్క అవసరత అక్కర బట్టి చూచి వారి యొక్క ఉండగలిగితే మరి అనేక దినములు అక్కడ నుండి సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. They have been now requesting again to give them more time whenever possible. మరి సాధ్యమైతే ఇంకా ఎక్కువ సమయమును వారికి ఇంకా ఇవ్వాలని వారు మళ్ళీ మనవి చేస్తూ వచ్చినారు. When you pray, Lord, we show us exactly what is now our responsibility toward those who are requesting us to come again for the ministry. కనుక దయచేసి మీరు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తుండవలసింది ఏమనగా ఈ విధంగా ఇంకా మా యొద్దకు రావాలా, మాకు సహాయం చేయాలనే కోరేవారి నిమిత్తమై మనం ఏమి చేయాలా, దేవుని యొక్క చిత్తం ఏలాగుందా అనేది మనం ప్రభువును ప్రార్థించగలం. The enemy has been trying to use many devices to keep people in darkness in the country like Indonesia. శత్రువు అనేకులను మోసయుక్తముగా చీకటిలో అంధకారంలో ఉంచుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దాదాపుగా సహజంగా ఇండోనేషియాలో అలా జరుగుతుంది. Unless they are given proper Bible teaching, they won't be able to understand the enemy devices. బైబిల్ యొక్క వాక్యమును పాఠమును వారికి సరి అయిన విధముగా యోగ్యముగా నేర్పించబడితేనే కానీ శత్రువు యొక్క మోసం నుంచి వారు సులువుగా తప్పించుకోలేరు. As you use God's word as it is in a simple way, you find they can have their many questions answered. దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగానే సరళతో సామాన్యముగా మనం వారికి బోధించేటప్పుడు వారికి ఉండే అలాంటి అనేక ప్రశ్నలు సులువుగానే అవి తీరిపోవు. Now Lord is preparing many young people in Surabaya, Indonesia, to go out with the gospel to the interior of Indonesia. ఇండోనేషియా పట్టణం యొక్క ఇంకా లోపలికి పోతే సూరబయ పట్టణము ఆ ప్రాంతాల్లో ఇంకా అక్కడ ఎంతో అవసరత అక్కడ ఉన్నది. Last time when I went there, that time they were not using the language of the Indonesian among Chinese. పోయిన సంవత్సరం నేను అక్కడ పోయినప్పుడు చైనా ప్రజలుగా ఉండేవారు ఇండోనేషియా యొక్క భాషను వారు ఉపయోగించలేదు. There are many Chinese believers who have come out from China in the year 1947. Now they are settled in Indonesia. చైనా దేశం నుండి చైనా దేశస్తులైనటువంటి విశ్వాసులు 1947వ సంవత్సరము బయలుదేరి వెలుపలికి వచ్చిన వారు ఇండోనేషియాలో చాలా కాలం నుంచి అక్కడ జీవిస్తున్నారు. And they have been mostly satisfied with their labor among their own Chinese folks.
మరి అక్కడ వారు ఉండి అక్కడ ఆ చైనా దేశస్తుల ప్రజల మధ్యలోనే ఎక్కువ పని చేయడం ప్రయాసపడమే వారికి ఎక్కువ శ్రద్ధగా ఉండేది. That's why you see they also failed to grow spiritually. మరి అలాగుండి వారు కూడా ఆత్మీయంగా ఎదగడంలో వారు సాగలేకపోయినారు. It's only by sharing, by weighing God's word with all people, we grow spiritually. దేవుని యొక్క వాక్యమును అందరితో పంచుకోవడం వలన అందరి యొద్దకు వెళ్ళడం వలననే మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం. When I was with them in 1968, then Lord began to work with them how to get ready to go out even among the Indonesian with the gospel. 1968 సంవత్సరం వారి మధ్యలోకి వెళ్ళి అక్కడ పని చేసినప్పుడు ప్రభు అనేకులను అక్కడ సిద్ధం చేసి ఇండోనేషియాలో ఉన్నటువంటి ఇంకా అనేకుల యొద్దకు కూడా ఎట్లు పోయి పరిచయాలను స్వార్థ వ్యాపించేది చూపించాడు. Those who had given their life for God's service in 1968, now they were ready to go out last year in Indonesia. 1968 సంవత్సరంలో ఎవరైతే తమ జీవితంలో మరి ప్రభు యొక్క సేవకు అర్పించుకున్నారో, ప్రభు పిలుపున్నారో 69వ సంవత్సరంలో వారు స్వార్థ కొరకు బయలుదేరి వెళ్ళుటకు సిద్ధపడ్డారు. Now we have messages in every meeting, English, Chinese and Indonesian. ఇప్పుడు ప్రతి కూటమిలో కూడా ఇంగ్లీష్ భాషలోను, చైనా భాషలోను, ఇండోనేషియా భాషలో వాక్యం చెప్పబడుతుంది. And now they have got out a very nice song book of the same English language. మరి వారి మధ్యలో కూడా ఇంగ్లీష్ భాషలో చక్కని పాట, ఇండోనేషియా భాషలో మంచి పాఠ పుస్తకం కూడా సిద్ధం చేసుకున్నారు. In 1968 there are no songs of that language. 65వ సంవత్సరంలో వారి భాషలో అక్కడే పాటలు లేవు. Now they've got a real burden to take the gospel to many parts of the country, even outside. దేశం యొక్క పలుభాగంలో వెలపలకు కూడా వాక్యము తీసుకొని పోవడానికి వారెంతో భారమును కలిగి ఉన్నారు. Very, very encouraging to see how Lord has really worked wonderfully in that country. ప్రభు ఎంత అద్భుతంగా ఆ దేశంలో వారికి భారం ఇచ్చి ఎట్లు పని జరిగిస్తున్నాడో చూచినప్పుడు నిజంగా అది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. I could have stayed out there for many months, but going by Lord's command, I went out of Australia. అక్కడ నేను ఉండాలని కోరినట్లయితే ఎన్నో మాసములు అక్కడ ఉండడానికి వీలుండింది. అయితే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి ఆస్ట్రేలియా పోవాల్సి వచ్చింది. This is my again fourth visit to Australia. ఆస్ట్రేలియాకు ఈసారి పోవడము ఇది నా యొక్క third visit. మూడవసారి అక్కడ దర్శించడం. And again we find how Lord has been gaining ground in that very needy country. ఆ అవసరమైనటువంటి ఆ దేశంలో ఎట్లు ప్రభు అనేకులను సమకూర్చుకున్నాడు, అక్కడ స్థలం ఆక్రమించాడు అనేది చూస్తున్నాం. Because of the rapid prosperity and much prosperity, people there are becoming very, very indifferent to the things of God. ఆ దేశములో మరి బహు వేగరముగా అక్కడ పెరుగుతూ అభివృద్ధి పొందుతూ విస్తరించున్నందువలన మనుషులు ఆత్మీయ సంగతులలో అంత శ్రద్ధ లేకుండా ఉన్నారు. And there are people who are constantly coming from many parts of Europe with no interest in the thing of God. మరి అక్కడ ఉన్నటువంటి అనేక భాగములలో యూరోప్ లోని అనేక దేశస్తులు అక్కడికి వచ్చేవారు కూడా ఆ మనుషులకు దేవుని సంగతుల విషయమైన ఏ తలంపు ఉండదు. Lord David asked at this time to have these 7 groups of believers who are now holding the fourth testimony. కనుక అక్కడ దాదాపుగా 7 గుంపుల వారు ఉన్నటువంటి విశ్వాసులు అందరూ చేరి ఆ సాక్ష్యమును కాపాడుకున్నటకు వారు కోటగా దాన్ని భద్రం చేసుకుంటున్నారు. The first visit we had the privilege set apart the elders, 4 elders in the one assembly. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గుంపులో సమాజంలో 7 పెద్దలను అక్కడ ఏర్పాటు చేసినాం. By laying of hands. హస్త నిక్షేపణ ద్వారా ప్రత్యేకించినాం. Last year again George set apart and another assembly, a place called Penrith. మరి పోయిన సంవత్సరంలో కూడా పెన్రిత్ అనే స్థలంలో అక్కడ కొంతమంది పెద్దలు ఏర్పాటు చేయబడ్డారు. They also have gone through many conflicts in the past years, much persecution. Now Lord has begun to increase them. గత సంవత్సరంలో కొలది వారు కూడా ఎన్నో హింసలు, శ్రమలు, కష్టముల్లో గుండా వెళుతూ వచ్చినప్పటికీ అయితే ప్రభు ఇప్పుడు వారిని ఎంతో బలపరిచి వారిని ఇంకా విస్తరింప చేస్తున్నారు. It's surprising how the enemy opposes the real work of God. You don't do much for him, he doesn't bother you. దేవుని యొక్క నిజమైన కార్యములు జరిగేటప్పుడు ఎంత శత్రువు ఎదురాడుతున్నాడనేది ఆశ్చర్యం కనబడుతుంది. ఒక నిజమైనటువంటి దైవ పని చేయవలసిన విధముగా చేయకపోతే ఆ పనికి ఏమాత్రం అంత ఎదురింపులు ఉండవు. The very same persecution, the believers become more strong and steady and faithful. వారికి వచ్చినటువంటి ఆ శ్రమలు, హింసల మూలముగానే అక్కడ నుండి ఆ విశ్వాసులు ఇంకా ఎక్కువ బలపడినారు. విశ్వాసము, స్థిరత, నిలకడ వారికి కలిగినది. The Lord also taking out witnesses from India in other ways that country. మరి ప్రభు సాక్షులుగా అనేకులను ఇండియా నుండి ఇతర దేశములకు కూడా తీసుకుని పోయేది కనబడుతున్నది. One brother called Dr. Joe Devadatta and his wife had been very strong witnesses in the Vellore Assembly for about 10 years. డాక్టర్ జో దేవదత్త ఆయన భార్య 10 సంవత్సరాల కాలం వరకు వెల్లూరులో హాస్పిటల్లో ఉండి ప్రభు కొరకు బలమైన సాక్ష్యంగా ఉన్నారు. We can say the Lord has prepared them for their ministry in Vellore
for about 10 years to persecution and after ministry. కనుక ఇప్పుడు చెప్పవచ్చును 10 సంవత్సరముల అలాగూ వారికి కలిగినటువంటి హింసలు కష్టములు ఇబ్బందుల వలన ఆ 10 సంవత్సరాల కాలంలో వారిని సేవ కొరకు బలముగా సిద్ధము చేయిస్తున్నాడనేది చెప్పవచ్చును. And they are being now much used by the Lord in Adelaide, that is South Australia. ఇప్పుడు అడిలేడ్ అనేటువంటి పట్టణములో ఆస్ట్రేలియా దేశమునకు దక్షిణ ప్రాంతాల్లో వారిని బలంగా ప్రభు I ఉపయోగిస్తున్నారు. could only spend there one day, but Lord has begun to use them afterwards much more. ఒక దినం మాత్రమే నేను అక్కడ ఉండగలిగినాను. అయితే తర్వాత ప్రభు వారిని ఎంతో అధికముగా ఉపయోగిస్తూ వచ్చినాడు. And I found how those believers of other countries who have gone out to foreign countries, they become more hungry for God's word than the people themselves. వేరే వేరే దేశముల నుంచి వెళ్ళినటువంటి ఇలాంటి ఇక్కడక్కడ చదివి ఉన్నటువంటి విశ్వాసులను పరదేశంలో అక్కడక్కడ ఎట్లు వాడుకొని వారిని ఉపయోగించుకొని అనేకులకు దేవుని యొక్క వాక్యము కొరకైనటువంటి ఆకలిని ఆశను ఎట్లు కలిగించినాడు అనేది చూడవచ్చు. We had one meeting for like young people in Adelaide, South Australia. అడిలేడ్ దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతంలో యవనస్తుల కొరకైన ఒక కూటం జరిగించినాం. And quite a good number of these nationals, other countries gathered, the real hunger and spirit thirst. ఆ దేశీయులైన యవనస్తులు వేరే దేశీయులైనటువంటి యవనస్తులు ఎంతో మంది ఆత్మీయ ఆకలి కలిగినటువంటి వాక్యం కొరకు దాహం కలిగిన ఆశతో కూడినారు. Now they are being prepared that way to go back to their country with God's message. ఇప్పుడు అలాగూ అక్కడ ప్రదేశం నుంచి వచ్చినటువంటి ఆ వారిని అక్కడి నుంచి సిద్ధం చేసి వాక్యంతో ఇతర స్థలాలకు తీసుకుని పోవటకై అలాగూ సిద్ధం చేస్తున్నాడు. And that's why the friends in Washington, America, had burdened to arrange that conference. ఆ విధముగా వాషింగ్టన్ అమెరికాలో కూడా అక్కడ ఉండే స్నేహితులు అట్టి భారముతోనే అక్కడ ఈ కూటములు ఏర్పాటు చేసే భారం వారికి కలిగింది. Quite a good number of keen believers from different countries now are studying or working in America. ఆయా దేశం నుంచి అక్కడ సమావేశమై చేరినటువంటి యవనస్తులు అక్కడ పనిచేస్తూ ఇలాంటి శ్రద్ధ భక్తులు కలిగి పనులు చేస్తున్నారు. Now the problem is many other places in America are extremely worldly. అయితే ఇక్కడ సమస్య కష్టం ఏమిటంటే అమెరికాలో ఉండే అనేక ప్రాంతాలు మరి అత్యధికమైన worldly minded, లౌకికమైనటువంటి లోకస్తులైనటువంటి మనుషులు. That's why you find many believers when they go to America they get spoiled and they go back with the wrong idea of their country. అందును బట్టి అమెరికాకు వెళ్ళేటువంటి అనేకులు ఊరికినే సులువుగా చెడిపోతున్నారు. దురు తలంపులతో ఉద్దేశాలతో అక్కడికి వెళుతున్నారు. They are soon carried away by love for money, love for comfort, love for man's glory. మరి డబ్బాశ, సుఖ సౌఖ్యముల ఆశ, మనుషుని యొక్క ఘనత కీర్తుల యొక్క ఆశలు ఇలాంటి శోధనలు బహు సులువుగానే వారు మోసపోతున్నారు. So these friends in Washington had a real burden to arrange a conference about the meaning of true church. వాషింగ్టన్ లో ఉన్నటువంటి ఈ యొక్క స్నేహితులు నిజమైన భారము, నిజమైన సంఘం అనగా ఏమిటో ఎరగవలసినటువంటి భారం వారికి కలిగింది. A simple church full of life and love and power and God's order. ఒక సామాన్యమైనటువంటి స్వల్పమైనటువంటి సంఘము మరి ప్రేమ, సమాధానం, సంతోషము, ఐక్యత, దేవుని యొక్క క్రమము, జీవము ఎట్లు కలిగి ఉండాలా అనేది ఎరగాలని కోరుతున్నారు. They may go back to the other countries and thus learn how to build a church of God without looking to other countries for help. అప్పుడు అక్కడి నుంచి అలాగ నేర్చుకొని వేరే వేరే దేశములకు వెళ్లి వేరే దేశముల యొక్క ఎవరి సహాయం లేకుండా దేవుని యొక్క పనులు ఎలాగ జరగాలనేది నేర్చుకుంటున్నారు. We had a conference in Washington DC on the east coast for 9 days. వాషింగ్టన్ DC అనే పట్టణంలో 9 దినములు అక్కడ ఆ కూటమి జరిగించాం. And there were people from more than 20 countries who came for that period. ఆ కాలమునకు అక్కడ వచ్చినటువంటి ఆ మనుషులు దాదాపు 20 దేశముల నుంచి ఎక్కువగా వచ్చిన మనుషులు. And we had 3 meetings a day. దినములకు 3 పర్యాయములు కూటమి జరిగించాం. And what hunger and what thirst they began to show to receive God's message. దేవుని యొక్క వర్తమానం వాక్యము తీసుకున్నటలో వారు అంగీకరించడం ఎంత ఆశ, ఎంత ఆకలి, ఎంత దాహం వారు చూపించారు. So after 1 week of the meeting we arranged a really worship gathering as we have in India. ఒక వారము కూటములిక జరిగిన తర్వాత నిజమైనటువంటి ఆరాధించినటువంటి సమావేశములు ఇండియాలో మనం జరిగించే విధముగా అక్కడ ఆరంభం చేసినాం. That's one thing you find, people in those countries don't know how to worship. అది నిజమైనటువంటి సంగతి మనం తెలుసుకోవాల్సింది ఏమనగా అలాంటి ఆరాధన అనగా అట్టి క్రమమును ఆ దేశంలో అనేకులు ఎరగరు. They can sing beautifully, they can preach, do many things, don't know how to worship. చక్కగా ఏలాగు పాడవలనో, రమ్యముగా ఎట్లు రాగములు పాడవలనో, ఏలాగు చేయాలనో ఎరుగుదురు కానీ అయితే ఆరాధన అనేది వారు ఎరగరు. With all the knowledge, you find very few know
how to worship in spirit and truth. ఎంతో Enjoy it. ఎంతో జ్ఞానము కలిగి మనుషులు ఉండినప్పటికీ అయితే ఆత్మయందు సత్యమందు ఆరాధించి దాని యందు ఎట్లా ఆనందించాలని ప్రజలు నిజంగా ఎరగరు. So to be and many messages on the church. మరి సంఘం విషయమైనటువంటి అంశం పైన అనేక వర్తమానములు ఇచ్చిన తదుపరి We have to explain what worship is. ఆరాధన అనగా ఏమీ కూడా వివరించవలసి వచ్చింది. And without any exception, they all agreed to have a real Sunday worship. కనుక ఇంకెవరు కూడా ఏమనకుండా ఆదివారం ముందు నిజమైనటువంటి ఆత్మీయ ఆరాధన అనగా ఏమిటో జరిగించే సమ్మతం అందరికి కలిగింది. They went on for 5 hours. అట్లు 5 గంటల సేపు ఆరాధన కూడా And that's a miracle for America. అమెరికా దేశానికి అది ఒక అద్భుతమైన సూచక్రియ. They have never sat there for more than 2 hours anyway in their lifetime. కనుక జీవిత కాలం అంతట్లో కూడా కూర్చుంటే ఒక 2 గంటల కంటే ఎక్కువ ఎక్కడ ఎప్పుడు కూర్చోలేదు. And they testified afterwards, this is so wonderful. తర్వాత సాక్ష్యం ఇస్తున్నారు, ఇలాంటి అనుభవం ఎంత అద్భుతము. They thought in the beginning they'll feel tired and weary and worn out after 2 or 3 hours. ఆరంభంలో వారు ఏమనుకున్నారంటే ఇట్లా కొనసాగితే ఒక 2 గంటలు 3 గంటలు అయిన తర్వాత ఇంకా అలసిపోతాము, సలసిపోతాము, బడలిగ చెంతాము, బలహీనమవుతాం అనుకున్నారు. But they were so willing to learn, they went on doing what we could see God's word. అయితే వారు నేర్చుకోవడానికి ఎంత ఆశ కలిగిందంటే వాక్యం చెప్తూ వినే కొలది వారు ఎంతో వింటూ కొనసాగుతూ And there వచ్చారు. are very few in America who know how to pray upon their knees. మరి అమెరికాలో మోకాళ్ల మీద నుండి ప్రార్థించేవారు చాలా కొద్ది మంది. So I had to emphasize in almost every prayer, please learn how to pray upon the knees. కనుక దాదాపుగా ప్రతి స్థలంలో నేను మళ్ళీ నొక్కి చెప్పాల్సి వచ్చింది, దయచేసి మోకరించి మోకాళ్ల మీద ఉండి ప్రార్థించడానికి నేర్చుకోండి. Not by compulsion, by real longing to be humble before God. అయితే బలవంతముగా నిర్బంధ పెట్టి కాదు, అయితే నిజమైనటువంటి ఆశ కోరిక కలిగి దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకోవాలి. And now they all began to worship upon the knees. అప్పుడు ఆ విధంగా వారు అందరూ చేసి మోకాళ్ళ మీద ఉండి ఆరాధించడానికి We నేర్చుకున్నారు. went on one by one, all in tears worship. In many cases. దాదాపుగా చాలా మంది ఆరాధిస్తూ మరొక తర్వాత ఒకరు అందరూ దాదాపుగా మరి కొందరు కన్నీళ్లతో ఆరాధిస్తూ వచ్చినారు. There were love feast afterwards. దానికి ముగించిన తర్వాత ప్రేమ విందు కూడా The జరిగింది. rice and Indian curry. మరి అక్కడ ఇండియా దేశం యొక్క భోజనము, అన్నము, కూర. No, I never longed for Indian for myself. మరి నేను ఇండియా భోజనం కావాలని I ఆశించలేదు. can take any food now. ఇప్పుడు ఏ భోజనమైనా నేను భుజిస్తాను. That's not my problem. అది నాకేం సమస్యగా ఉండదు. Anywhere, any country, I can eat any food. సరే ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ విధమైన భోజనమైనా సరిపోతుంది. So I will tell them, please don't worry about the food. కనుక నేనన్నాను, దయచేసి భోజనం విషయం మీరేం కలవరపడదు. You give what you eat, I take it. మీరేం తింటారో అదే పెట్టండి, అదే తినేస్తాం. Anyway, they had love feast, Indian rice and curry. సరే మన హిందూ దేశపు యొక్క బియ్యం, అన్నము, కూర లాంటి విందు చేస్తారు. Then a short procession to give the gospel. అప్పుడు సువార్త ప్రకటించడానికి ఒక కొద్ది ఊరేగింపుగా వెళ్ళినారు. There's a very well-known place called the Lincoln Memorial, not very far off where we are staying. లింకన్ మెమోరియల్ అనేటువంటి స్థలము మేమున్న స్థలం నుంచి చాలా దూరం లేకపోయినప్పటికీ కొద్ది స్థలం దూరం వెళ్ళాం. Abraham Lincoln, through this ministry, they abolished the slave trade in America. అబ్రహాం లింకన్ అనేటువంటి ఆయన ద్వారానే అమెరికా దేశంలోని ఈ దాసత్వం, బానిసత్వం యొక్క స్థితి ఆయన ద్వారా అది అంతరించబడింది. And they have built a beautiful memorial now in Washington. ఇప్పుడు వాషింగ్టన్ లో ఆ జ్ఞాపకార్థమైనటువంటి ఒక మంచి భవనం కట్టారు. And many people go there on Sundays for a walk and for just see the place. కనుక ఆ స్థలం చూడడానికి, అక్కడ దర్శించడానికి మరి చాలా మంది అక్కడ వివాహమునకై And for 2 hours we stood there and one by one went on preaching the gospel, giving testimony. 2 గంటలు పూర్తిగా మేము ఆ స్థలంలో నిలవబడి ఒకరి తర్వాత ఒకరము సంపూర్ణంగా సువార్తను బోధించి ప్రకటిస్తూ వచ్చినాం. One graduate from Africa was passing by. ఆఫ్రికా దేశస్తున్నటువంటి ఒక గ్రాడ్యుయేట్, ఉన్నత విద్య కలిగిన మనుషుడు అటు వెళ్తున్నాడు. He had come for MA study in some university. Africa. మరి ఆఫ్రికా నుండి అక్కడ యూనివర్సిటీలో మరి తన యొక్క ఎంఏ కొరకు ఇక్కడికి వచ్చారు. He only arrived on that day. ఆ దినమే అక్కడికి వచ్చినాడు. The very first time he heard the gospel in the open air. అది మొట్టమొదటిసారి బహిరంగ సువార్తలో ఆయన వాక్యం విన్నాడు. And wonderfully born again, the very in the open air. అక్కడ సువార్త ఇంకా బహిరంగంగా చెప్పే సమయంలోనే చాలా ఆశ్చర్య రీతిగా ఆయన రక్షణ పొంది తిరిగి జన్మించాడు. We arranged that evening about 13 baptism of different persons that evening. ఆ సాయంకాలం అందే ఆయా స్థలం నుంచి వచ్చేటువంటి అనేకులలో మరి 13 యొక్క బాప్తిసములు కూడా ఏర్పాటు చేశారు. And he was ready for it. ఆయన కూడా దాంట్లో సిద్ధమైపోయాడు. As he spoke to him, he said, I'm ready for it. మరి ఆయనతో మాట్లాడి వివరించగానే నేను సిద్ధంగా ఉన్నాను. Very tall, hefty man. చాలా పొడుగాటి వాడు, చాలా దిట్టంగా ఉన్నాడు. Now we had that day about I think 4 from Africa, 3 from Japan, some from China, some India, like that way.
altogether 13. ఆఫ్రికా నుండి ఒక నలుగురు, చైనా నుండి ఒక ముగ్గురు, మరి ఇంకా ఇతర స్థలముల నుండి అక్కడ నుంచి వచ్చిన దాదాపుగా 13 అందరూ. In every small detail they wanted to know what is the baptism, what is the worship, what all these things are. ప్రతి చిన్న చిన్న వివరాలు కూడా బాప్టిజం అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి, ఇవన్నీ ఏమిటి వారు అన్ని అడుగుతూ వచ్చారు. And when we were at a testimony meeting on the last day, ఆఖరి దినమున సాక్ష్యం ఇచ్చే కూటము జరిగించినాం. one man said ఒక మనుషుడు అన్నాడు, he has been studying about the meaning of the church for the last 4 years in many university Bible colleges. గత 4 సంవత్సరాల నుండి నిజమైన సంఘం అనగా ఏమిటో అని అనేక యూనివర్సిటీ కళాశాలల నుండి, బైబిల్ కాలేజీల నుండి ఆయన దాని సంఘం విషయంగా చదువుతూ వచ్చాడు. For 4 years. 4 సంవత్సరములు. And even then he never knew about churches. అప్పటికి కూడా నిజమైన సంఘం అనగా ఏమిటో అర్థం కాలేదు. Now Lord has spoken to me and shown to me what church is. I'm going back to Japan with the new message. సంఘం అనగా ఏమిటో ఇప్పుడు ప్రభు నాకు చూపించాడు, బయలుపరిచాడు, నాకు నేర్పించాడు. నేను ఇప్పుడు నా దేశంలో జపాన్కు వెళ్ళి నేను అక్కడ ఇప్పుడు బయలుపరచు. After the conference, the many began to write how much they were blessed in taking part in those meetings. అక్కడ కూడినటువంటి ఆ కూటములు, మరి ఆ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత చాలా మంది ఆ కాన్ఫరెన్స్ కూటముల ద్వారా ఎంత మేలు పొందినారో, ఏమేమి నేర్చుకునగలిగినారని అనేకులు వ్రాస్తూ వచ్చినారు. The result is they have decided to have this year 2 conferences. దానికి ఫలితముగా వారు చేసుకున్న తీర్మానం ఏమిటంటే ఇప్పుడు ఈ సంవత్సరము అలాంటి కాన్ఫరెన్స్లు 2 మేము జరిగిస్తామనుకున్నాం. From 31st August to September 17th. ఆగస్టు 31 నుండి మరి September 17th. సెప్టెంబర్ 17 వరకు. They want to have one conference in New York, East Coast, other one on the West Coast, California. మరి న్యూయార్క్ లో మరి ఒక భాగము, పశ్చిమ భాగంలో మరి ఒక భాగము. Can you pray? The Lord will be clear also about that. కనుక దయచేసి దాని విషయం కూడా ప్రభు స్పష్టంగా బయలుపరచేలాగా ప్రార్థన చేయాలి. I'm only mentioning it how Lord has His own way working His own way. ప్రభు తన సొంత విధముగా ఇలాంటి విధానములుగా చేసే పనులు ఎలాగున్నాయో అనేది నేను మీకు చెప్తున్నాను. Before I got to America, నేను అమెరికా దేశమును వెళ్ళక ముందు I wrote to my friends, అక్కడ ఉండే స్నేహితులకు రాశాను, please do not make any plans for me for the meeting anywhere. దయచేసి ఎక్కడైనా మరి నా కొరకైనా కూటముల కొరకైనా ఏ కార్యక్రమం మీరు చేయొద్దు అని రాశాను. I would like to pray, make sure God's will, and then go as Lord leads. నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎలాగ నడిపిస్తాడో అలాగే అవి చేయవలసింది అనేది చెప్పినాను. Otherwise they just go on inquire of different people and arrange meetings as they like. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరికి కూటాలు కావాలా, ఎక్కడెక్కడ పెడతారని అందరూ అడిగేది, అందరి వారి ఇష్ట ప్రకారమైన ప్రోగ్రాం చేసేది వారి పని. So I told them, నేను వారితో అన్నాను, I am not going by the number of the people or cities or the population or distance. ప్రజలందరూ వస్తారు, ఎంత సమాజం కూడుతుంది, మరి పట్టణం ఏమిటి, ఎక్కడ, మరి ఇలాంటి అన్ని నేను వాటిని చూడను. I want to be sure God's will. దేవుని చిత్తం ఏమిటో అదే నాకు నిశ్చయం He కావాలి. can take me to any place of any size, anywhere I'll go. ఏ స్థలమైనా, ఎంత పెద్ద స్థలమైనా, ఏ స్థలమైనా, ఎట్టి స్థలమైనా, ఎక్కడైనా నేను వెళ్తాను. Whether for a few people or more. కొద్ది మంది ఉన్నా సరే, ఎక్కువ మంది ఉన్నా సరే, That's my burden. అది నా భారం. To be sure of God's plan and give only God's message. ఏమిటంటే ఇది దేవుని చిత్తమా కాదా, ఆయన చిత్తమే స్పష్టంగా బయలుపరిచి ఆయన వర్తమానం ఇవ్వాలి. And I found there are more than 2 big files waiting for me with invitations. కనుక ఇప్పుడు నేను అక్కడ చేరే వరకు ఇక పెద్ద పెద్ద ఫైళ్లు ఇలాంటి 2 అక్కడ పెట్టుకొని అనేకుల యొక్క ఆహ్వానాలన్నీ అక్కడ పెట్టినారు. So 3 of us met for prayer for 3 days. అప్పుడు మేము అక్కడ ముగ్గురము చేరి 3 దినములు ప్రార్థన చేసినాం. Lord, show us thy heavenly plan. Save us again any mistake or wrong choice. ప్రభువా, నీ పరలోక ఏర్పాటు ఏమిటో మాకు ఈ విషయంలో బయలుపరిచి ఏ విధమైన తీర్మానం గాని ఏది మా ప్రకారం మా స్థలం ప్రకారం చేయకుండా తప్పించు. The very clear way after praying 3 days together, Lord gave every evidence, and I picked up those letters. చేరి 3 దినములు ప్రార్థించిన తర్వాత ప్రభు బహు స్పష్టముగా మరి తన యొక్క ఏర్పాటు, తన యొక్క తలంపును బయలుపరిచి చూపించినప్పుడు ఏ ఏ స్థలములో మరి ఆయన చిత్త ప్రకారంగా అవన్నీ నేను వేరు చేస్తాను. And it took me down in a circle to the whole country. అప్పుడు America and Canada. అమెరికా, కెనడా దేశం యొక్క చుట్టూ తిరిగి వచ్చే ప్రయాణం అయిపోయింది. And now I can thank him how wonderfully he led in every small detail. ప్రతి చిన్న చిన్న వివరములో ఎట్లు ప్రభు బహు స్పష్టంగా నడిపించినాడో అనేది నేను వెనక చూచి ఎంతో ప్రభు కృతజ్ఞుడై ఉన్నాను. And all preparing a remnant in every country. ప్రభు శేషమును ప్రతి దేశములో సిద్ధం చేస్తున్నాడు. On one hand you see extreme worldliness, materialism, all for the country. ఒక పక్షముగా చూస్తే దేశం యొక్క అంతట్లో అన్ని భాగములలో
మరి నాగరికతలు, లౌకికము, లోకము విస్తరిస్తుంది. A very, very worldly people. లౌకికమైన మనుషులు ఎంతో ఎక్కువైపోతున్నారు. I have to tell them how I observed 5 great lacks in the country. ఆ దేశంలో 5 గొప్ప లోటు కొరతలు ఏమిటో సూచనవి చెప్పినాను. They used to question me also. వారు నన్ను అడిగేది కూడా, Tell us what you think of us. మా విషయం నీ తలంపు ఏమిటో దయచేసి మాకు చెప్పండి అని అడిగేవారు. You want to know? I will tell you. సరే, మీరు తెలుసుకోవాలని కోరితే నేను మీకు చెప్తాను. The first lack was the hunger for God's word. మొదటి లోటు మీలో ఏమిటంటే దేవుని వాక్యము కొరకైన ఆకలి మీలో లేదు. Second, they want stories to be entertained. రెండవదిగా No, same thing. మరి దాంట్లోనే They don't want the word of God, but stories. దేవుని యొక్క వాక్యం ఇష్టపడరు కానీ కథలు ఇలాంటి అన్ని చెప్పాలనేది ఒకటి. They go to sleep when you give God a Bible study. మరి దేవుని వాక్యము బైబిల్ పాఠములు ఇచ్చేటప్పుడు వారు నిద్రపోతారు. That's why you see very few even carry Bible even. కనుకనే అక్కడ చూస్తే కూడా మనుషులు కొద్ది మంది దగ్గరనే బైబిల్ ఉండేది కూడా. I'm just surprised if somebody carrying a Bible. మరి ఎవరైనా బైబిల్ తీసుకొని పోతున్నారంటే అందరికి అది ఆశ్చర్యం. And that's why you find the preachers have to tell stories and amuse them to entertain them. అలా ఉండును బట్టి మరి వారందరినీ అక్కడ సమావేశపరచుటకు, వారిని ఉల్లాసపరచుటకు కథలో మరి గాథలో ఇలాంటి వారికి చెప్తుంటారు. So I told them, you lack hunger for God's word. కనుక నేను వారికి చెప్పింది ఏమిటంటే దేవుని వాక్యము కొరకైన ఆకలి లోటు మీలో ఉన్నది. Second lack, they burden of prayer. రెండవదిగా ప్రార్థన యొక్క భారం లేదు. And third lack, the understanding of God's will. మూడవది ఏమిటంటే దేవుని యొక్క చిత్తమును తెలుసుకునే గ్రహింపు లేదు. Very few know how to find God. You will be surprised. దేవుని యొక్క చిత్తం అనే మాట కొద్ది మంది మాత్రమే. చాలా ఆశ్చర్యం అక్కడ అలాగూ లేదు. And that's why you have many unhappy homes among the believers. అందును బట్టే విశ్వాసుల మధ్యలోనే ఎన్నో గృహములు, కుటుంబములు అసంతోషములుగా ఉన్నవి. And the fourth lack, the lack of understanding of divine order in God's house. నాలుగవ లోటు వారిలో ఉండే కొరత ఏమనగా దేవుని మందిరము, ఇంటి యొక్క క్రమం అనేది వారికి తెలియదు. And the fifth lack, lack of understanding how to receive by faith the power of resurrection for all their trials. ఐదవ లోటు కొరత వారిలో ఉండేది కనబడేది ఏమనగా వారి యొక్క పరీక్షలు, వారి యొక్క అవసరం అన్నిటి కొరకు పునరుత్థానం యొక్క శక్తి, బలమును ఎట్లు అనుభవించాలా, పొందవాలనేది ఎరగరు. Now it's fine, the Lord has paid remnant. Thank God for it in every place. అయితే ప్రభు It's a small number. అక్కడక్కడ కొద్ది కొద్ది సంఖ్యను శేషముగా సిద్ధం చేసినారు. వారి కొరకై ప్రభు స్తోత్రం. I praise God how will that be to them in every place. అంతేకాదు దేవునికి స్తోత్రం నేను చెల్లిస్తున్నాను. ఎందుకరా అలాంటి స్థలంలోనికి, అలాంటి వారి యొద్దకు దేవుడు ఏ విధముగా నన్ను నడిపిస్తూ వచ్చారు. That's why I could know of the believers who have been in our meeting in different part of India here and there. They are now witnesses in those countries. మరి మన ఇండియా దేశంలో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి చాలా మంది విశ్వాసులు మరి అక్కడికి పోయి ఆయా దేశంలో అక్కడక్కడ వారందరూ చాలా మంది అక్కడ సాక్షులుగా ఉన్నారు. I kept on meeting them in every city. ప్రతి పట్టణంలో కూడా అలాంటి వారిని ఎంతో మంది నేను కలిసినాను. They will tell me, వారు చెప్పేది, brother, we heard you preach so many years ago in that part of India. బ్రదర్, నువ్వు ఇండియాలో మేము ఉండేటప్పుడు అక్కడ వచ్చి నువ్వు బోధ చేసినప్పుడు అక్కడ కూడా మేము నిన్ను విన్నాము. Like that now they have witnesses in that country. ఆ విధంగా అక్కడక్కడ విన్నవారు వెళ్ళిన వారంతా ఆయా దేశాల్లో వెళ్లి అక్కడ వారు సాక్షులుగా నిలబడ్డారు. Then again other worship we had in a place called Syracuse, south of New York. మరి సారాక్యూ అనేటువంటి పట్టణంలో, న్యూయార్క్ పట్టణం యొక్క దక్షిణ భాగంలో మరొకసారి అక్కడ ఆరాధన క్రమం జరిగించారు. Because a believer couple has gone from India and now they're going to use them in their home. మరి చాలా దినాల కిందట మన ఇండియా దేశం నుండి ఇద్దరు భార్యాభర్తలను అక్కడ తీసుకొని పోయి అక్కడ ప్రభు వారిని వాడుకున్నాడు. Then for the first time we arranged in their home the Sunday worship. వారి ఇంటిలో ఆదివారం యొక్క ఆరాధన మొట్టమొదటిసారి అక్కడ ఆ స్థలంలో అక్కడ ఆరంభించాం. And there are 2 rooms could squeeze in more than 70 or 75 believers. అక్కడ ఉండే వారికి 2 గదుల్లో దాదాపు 70-75 కంటే ఇంకెక్కువ విశ్వాసులు అంతా అక్కడ క్రికెట్స్ గా కూర్చున్నారు. Again the same testimony. మరి అక్కడ అదే మళ్ళీ సాక్ష్యం ఇచ్చినారు. How they felt blessed and refreshed by simple worship. అలాంటి సామాన్య సరళ ఆరాధన ద్వారా ఎంత ఆశీర్వాదము, ఎంత వారు నూతన పరచబడినారు. See, many think of only teaching a sermon for growth. చూడండి, అనేకులు ఎదగాల, బలపడాలంటే ప్రసంగాల మీదనే, బోధ పైనే They ఆధారపడుతున్నారు. don't realize how much they refreshed by a simple worship. సామాన్య ఆరాధన జరిగించి నేర్చుకోవడం వలన ఎంత వారు నూతన పరచబడి నవీనతలోకి వస్తున్నారనేది ఎరగకుండా ఉన్నారు. How give Lord Jesus the first place in all their thoughts and activities. ప్రభువైన యేసుక్రీస్తునకు వారి తలంపులలో, వారి పనిపాట్లలో ప్రథమ స్థలము, ప్రాముఖ్యత ఎలాగ ఇచ్చేది నేర్చుకోలేదు. And that day we had more than 4 hours for worship and fellowship
and ministry. ఆ దినమున మరి అక్కడ ఆరాధన, మరి సహవాసము, పరిచర్య, వాక్యము దాదాపు 4 గంటల కంటే ఎక్కువ కాలము మేము గడిపినాం. And again the love feast afterwards. దానికి తర్వాత మళ్ళీ అందరూ చేరి ప్రేమ విందు, Then evening baptism. మళ్ళీ సాయంకాలము బాప్తిస్మం జరిగించాం. Without any fear, once they talk about baptism, there is no need for be afraid. కనుక అక్కడ భయము ఇంకా ఏమి లేదు. బాప్తిస్మం అనగా ఏమిటో బహు స్పష్టంగా వారికి వివరించుటకు అక్కడ వీలున్నది. As a matter of fact, you can speak any spiritual truth now in the country, they receive it. ఏదైనా ఆత్మీయ సత్యం సరే, ఆ సత్యమును నువ్వు ధైర్యంగా ఇప్పుడు ఏం ఆటంకం లేకుండా ఆ దేశంలో బోధించవచ్చు. Rather, you can give it in simplicity and humility. అయితే ఒకటి, బహు సరళతతో కూడా, బహు సాత్విక వినయముతో కూడా మనం చెప్పవలసింది. So step by step, I could see Lord's hand leading in every place among the believers or others. అలాగు ప్రభువు అడుగడుగునకు తన యొక్క హస్తముతో మరి అక్కడ ఉండేటువంటి ఇతర మనుషుల మధ్యలోనికి, విశ్వాసుల మధ్యలోనికి ఎలాగ నడిపించడం అనేది సూచన. Now the Lord kept on giving him real liberty, giving his message down their need. మరి వారి యొక్క అక్కర ఏలాంటిదో దానిని అనుసరించి నిజమైన దేవుని యొక్క వాక్యం ఇచ్చే దాంట్లో కూడా ప్రభు ఎంతో స్వేచ్ఛనిస్తూ వచ్చినాడు. As you find, every place is different need. ప్రతి స్థలంలో ఏం కనబడిందంటే వారి అక్కర వేరువేరుగా ఉంది. How to find that need? ఆ అక్కర ఏమిటో అని ఎలాగూ తెలియాలా? The Lord knows it. ప్రభువుకే తెలియదు, We don't know it. మనకు తెలియదు. Because many persons are going through many conflicts, many battles, many problems of life. The Lord knows it. ఎందుకంటే అనేకులు వారి యొక్క జీవితంలోని అనుభవములు, కష్టములు, ఇబ్బందులు, పరీక్షలు, పరిశోధనలు, సమస్యలు అవి ఆ జీవితంలో ప్రభువుకే తెలుసు. So Lord was clearly leading that step by step. కనుక అలాంటి వాటిని అనుసరించి ప్రభు స్పష్టంగా నడిపిస్తూ I వచ్చాడు. had to pray very hard. చాలా భారముతో ప్రార్థించాలి. Lord, show me the need of every place. ప్రభువా ప్రతి స్థలంలోని అక్కర ఏమిటో అది చూపించు. And quicken the right word for every place. ప్రతి స్థలము కొరకైన సరి అయిన వాక్యమును హృదయంలో పెట్టు. In that faithfulness, God kept on giving right word for every place. అలాంటి Small, big place. విశ్వాసతను బట్టి సరి అయిన తగిన వాక్యము ప్రతి స్థలమునకు, చిన్న స్థలము కానీ పెద్ద స్థలమును కానీ ప్రభు ఇస్తూ వచ్చినాడు. Now Lord is preparing a remnant, I believe, in the whole country of America to receive his message of the church. ఇప్పుడు నేను ఏం నమ్ముతున్నానంటే అమెరికా దేశం యొక్క అన్ని భాగములలో నిజమైన సంఘం అనగా ఏమిటో ఆ సంఘ విషయమైనటువంటి సత్యమును అంగీకరించుటకు ప్రభు శేషమును సిద్ధం చేస్తున్నాడు. Because many persons have been deceived by all kind of wrong teaching about the fullness of Holy Spirit and power of God. ఎందుకంటే మరి అనేక దుర్బోధలు, తప్పు సిద్ధాంతములు, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత, సంపూర్ణత ఇలాంటి విషయములతో ఎంతో మంది మోసపోతున్నారు. Now their eyes are opened. ఇప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడుతున్నాయి. They are found by bitter disappointment. What they thought power is not power. ఏదైతే వారు శక్తి అనుకుంటూ వచ్చినారో అది శక్తి కానదేది, దాని వలన కలిగిన కష్టం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుంటున్నారు. They begin to see God vessel to work and to show his power is his living church. దేవుని యొక్క పాత్ర మరి సజీవమైన సంఘములో ఉపయోగించినటువంటి సాధనము దేవుడు ఏది ఉపయోగిస్తున్నాడని వారు ఇప్పుడు చూస్తున్నారు. It's not the building, not the number, not the knowledge, not the activity which can bring fullness and glory. కనుక ఇప్పుడు గుడి కట్టడములు, మరి బోధలు, సిద్ధాంతములు, మరి ఇతరమైన ఏర్పాట్లు కాదు, అక్కడ పరిపూర్ణత దేవుని యొక్క శక్తి తెచ్చుటకు అవి కావు. It's coming under the headship of Lord Jesus Christ, and according to the share in the body of Christ, they enjoy this. They share God's fullness. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరస్సు యొక్క ఆధీనములోనికి ఒకడు తేబడటం వలన, ఆయన శరీరము యొక్క సంపూర్ణతలోనికి ఒక భాగములోనికి తేబడటం వలన దేవుని యొక్క పరిపూర్ణత, సంపూర్ణత ఒకడు అనుభవిస్తున్నాడు. Now generally you find in America, people they arrange meetings many months beforehand. అమెరికా దేశంలో సాధారణంగా అక్కడ ఉండే మనుషులు ఏం చేస్తారంటే ఎక్కడైనా కూటాలు ఏర్పాటు చేస్తే చాలా నెలలకు ముందే కార్యక్రమం చేస్తారు. They have to advertise long beforehand, many months beforehand, to inform people. Now so and so will speak such a place, such a date. చాలా దినములు, చాలా మాసములకు ముందే కార్యక్రమం ప్రోగ్రాం చేసి ఫలాని పట్టణంలో, ఫలాని స్థలములో ఫలాని ప్రసంగికులు ప్రసంగిస్తారని ప్రచురం చేస్తారు. Now personally, I only give a very short notice. అయితే నేను అలాంటి ఉద్దేశం పెట్టుకునే మరి అక్కడ వారికి కొద్ది దినములే ముందుగానే చెప్పినాను. Lord may bring those whom we want to receive the message. ఎందుకంటే ప్రభు నిజముగా వర్తమానం ఎవరి కొరకు ఇస్తాడో వారు మాత్రమే రావాలని ఆశ. And he brought them from many miles, wonderful way. They heard something and they came. కనుక అక్కడికి వచ్చిన వారు చాలా అద్భుతమైన విధంగా చాలా మైళ్ళు, చాలా దూరం నుంచి కూడా ఎక్కడనో విన్నారు, అక్కడికి వచ్చేసారు. Lord has shown me also how I was prepared, give my testimony before
all persons of all classes. గనక అన్ని తరగతులు అన్ని విధమైన మనుషుల ఎదుట ఎట్లు ప్రభు నా సాక్ష్యమును నా అనుభవపూర్వకంగా ఎట్లు చూపించాలనేది కూడా బయలుపరిచాడు. I will see book of Revelation chapter 11. ప్రకటన గ్రంథము Chapter 10. 10వ అధ్యాయం Amos 11. 11. And he said to me, thou must prophesy again before many people and nations and tongues and kings. ప్రకటన 11వ వచనం. నీవు ప్రజలను గూర్చియు జనముల గూర్చియు ఆయా భాషలు మాట్లాడడం గూర్చియు అనేక రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యం అని నాతో చెప్పింది. When I went to the west coast of America, అమెరికా యొక్క పశ్చిమ వైపునకు వెళ్ళినప్పుడు in a place called Olympia. అక్కడ ఒలింపియా అనే ఒక పట్టణం ఉన్నది. Olympia is the capital of the Washington state. వాషింగ్టన్ రాష్ట్రమునకు ఒలింపియా ప్రాముఖ్య పట్టణం. So when I got over there, అక్కడ పోయినాను. I was told అక్కడ చెప్పినారు that they have made an appointment for me with the governor of the province. ఆ యొక్క రాష్ట్రం యొక్క గవర్నర్ తో కూడా చేరి నాకు ఒక కార్యక్రమం చేశారు. And he said in a wonderful way, he only casually made inquiry. మరి ఆయన చాలా అద్భుతమైన విధముగా సహజమైన విధముగా విచారించినాడు. Generally they have to make appointment with the governor long time beforehand. గవర్నర్ తో ఒక ఏదైనా కార్యక్రమం చేస్తే చాలా కాలం ముందు నుండే జరిగించాలి. You can't just go in short notice and see him. ఊరికనే పోయి కొద్ది దినములే చెప్పి అలాగూ చేయలేరు. But there was one believer working in the governor's office. అయితే గవర్నర్ ఆఫీసులో ఒక విశ్వాసి పని So చేస్తున్నాడు. he told my friend, అప్పుడు ఆయన నా స్నేహితుడితో అన్నాడు, on Tuesday morning there are 15 minutes free for the governor. మంగళవారము ఉదయము 15 నిమిషాలు గవర్నర్ గారు ఫ్రీగా ఉంటారు. And I will make that appointment. ఆ సమయం నేను ఏర్పాటు And చేస్తాను. he was so kind and so courteous. గనక ఆయన ఎంతో దయగలిగి ఎంతో ఆసక్తి ఉండినాడు. And the privilege also to give my testimony before him, he was so appreciative. గనక ఆయన ముందు నేను పోయినప్పుడు ఆయనతో కలిసి నా సాక్ష్యం ఇచ్చినప్పుడు విని ఆయన కూడా చాలా మరి And ప్రశంసించారు. therefore the Lord kept on opening door among professors, among scholars, among teachers, among pastors of all classes. ఆ విధముగా ప్రొఫెసర్లు స్కాలర్లు విద్వాంసులు విద్యార్థులు అన్ని మనుషులు అన్ని తరగతుల ఎదుట తరుణములు ప్రభు And కలిగిస్తున్నారు. I felt so humble again. ఆ విధముగా ప్రభు తిరిగి దీనునిగా చేస్తూ వచ్చాడు. Lord, it's only by thy grace you have brought me before so many people. ప్రభువా ఇది నీ కృపచేతనే ఇందరి ఈ ప్రజల ఎదురికి నీవు నన్ను నడిపించినావు. And fine, going by their experience, going by their position, they know much more about God's word than anyone of us do. వారి యొక్క అనుభవాలు చూస్తే వారి యొక్క పదవులు చూస్తే మరి వారి యొక్క స్థానాలు చూస్తే మనకు తెలిసిన దానికంటే వారికి ఎంతో దేవుని వాక్యం తెలుసు. And yet they were so humble in receiving message whatever God gave. అట్లయినప్పటికీ దేవుడు ఏమి చెప్తూ వచ్చినాడో వారెంతో దీనత్వంతో దాన్ని వింటూ తీసుకున్నారు. And they would say, brother, this was God's message to us. This is God's message to us. అప్పుడు అన్నారు, బ్రదర్ ఇదే దేవుడు మాకుతో మాట్లాడినాడు, ఇది దేవుని వర్తమానం మాకు అని చెప్పినారు. I had to say again. మళ్ళీ నేను చెప్పినాను, It's not because of me. ఇది నేను చేసేది కాదు. There are many thousands who are praying in India for you. On this occasion, some praying whole night and some praying whole day, must really show up. ఇండియాలో ఎంతో మంది ఉన్నారు, ఇంకా అక్కడక్కడ వేల మంది అక్కడ ప్రార్థన చేస్తున్నారు, దివారాత్రం చేస్తున్నారు, కొన్నిసార్లు రాత్రులంతా ప్రార్థన చేస్తున్నారు, మరి అనేక పర్యాయములు ప్రార్థన చేస్తున్నారు. దానిని బట్టి And they will say to me, in tears, వారు కన్నీళ్లతో ఏడుస్తూ చెప్పినారు, brother, when you go back to India, బ్రదర్ నీవు ఇండియాకు మళ్ళీ పోయిన తర్వాత you will thank these dear saints in India for praying for us. ఇండియాలో ఉండి ఇటువంటి ప్రియమైనటువంటి పరిశుద్ధులు భక్తులు మాకు ప్రార్థన చేసినందుకు వారికి మా వందనములు They అందించండి. say, tell them we need their prayer. Please don't stop praying. Go on praying for us. వారి ప్రార్థనలు మాకు ఎంతో అవసరమని దయచేసి చెప్పండి. ప్రార్థనలు ఇంకా ఆపివేయకుండా మా కొరకు ప్రార్థించేలాగా వారికి తెలియచేయండి. They was said to me in many places, అనేక స్థలంలో అలాగ నన్ను మనవి చేశారు. please thank these dear saints of India in praying for us. We appreciate their prayers. So ఇండియాలో మా కొరకు ప్రార్థించే ఈ పరిశుద్ధులు ప్రియమైన వారందరి యొక్క ప్రార్థనలకు మేము ఎంతో మెచ్చుకుంటున్నాం. దయచేసి వారిని ప్రార్థించ చెప్పండి. And that's why in every letter I kept on requesting saints everywhere, please go on praying. God of your prayer. అందును బట్టి నేను రాస్తూ వచ్చినటువంటి ప్రతి ఉత్తరములో కూడా అక్కడ పరిశుద్ధులు ప్రార్థనలు చేస్తూ భారంతో ప్రార్థించాలని రాస్తూ వచ్చినారు. Again, Lord took me to the very same place where I heard my first call for God's service. మళ్ళీ నేను దేవుని సేవ కొరకు పిలువబడినప్పుడు ఏ స్థలంలో మొట్టమొదటిసారి నేను దేవుని పిలుపు విన్నానో ఆ స్థలంలో మళ్ళీ ఈసారి తీసుకుపోయినాడు. Vancouver, Canada. కెనడా దేశంలో వెంకోవర్ పట్టణంలో. The very still I wandered from place to place early days. ఆ ఆరంభ దినముల్లో ఆ పట్టణంలో ఏ వీధుల్లో ఏ స్థలముల్లో నేను తిరిగినానో అదే స్థలంలో I've been struggling for 2 years. 2 సంవత్సరములు పోరాడినాను. In 1930, Lord first spoke to me
to give my life for his service. 1930వ సంవత్సరంలో మొట్టమొదట నా జీవితం ప్రభువు కొరకు నేను అర్పించాలని ప్రభు మాట్లాడినాడు. That was in January 1930. 1930వ సంవత్సరము జనవరి మాసంలో అలాగూ ప్రభు పిలిచాడు. One man called Mr. Flynn, working in the police, he shook my hand in Winnipeg. అక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు, మిస్టర్ ఫ్లిన్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. నన్ను వచ్చి నా దగ్గర నాతో చేయి కలిపినాడు. Good believer. ఆయన మంచి విశ్వాసి. Said to him, brother, why don't you go to India and preach the gospel? అప్పుడు ఆయన అన్నాడు, సహోదరుడా, ఎందుకు నీవు ఇండియాకు పోయి ఎందుకు సువార్త ప్రకటించకూడదు అని చెప్పినాడు. I said to him, నేను ఆయనతో అన్నాను, Mr. Brother Flynn, I'm an engineer. సహోదరు ఫ్లిన్, నేనేమో ఇంజనీర్ I పనిచేస్తాను. spent about 5 years studying engineering. మరి 5 సంవత్సరాలు ఇంజనీరింగ్ లోనే నా కాలం And to గడిపాను. make things worse, మరి ఇంకా అంతే కాకుండా I stutter, I stammer. నాకు మాట సరిగా రాదు, నాకు నత్తి, నాకు పలుకు సరిగా రాదు. The work comes so far. మరి మాటలు అక్కడి వరకే వస్తాయి. That's a long time. తర్వాత మళ్ళీ చాలా కాలం వరకు తత అనేదే నాలో And ఉంటుంది. how could such a man be a public speaker? కనుక ఇటువంటి నత్తిగా మాట్లాడే మనుషుల్ని బహిరంగ బోధకుణ్ణి ఎలా కాగలను? And I'm very nervous. అంతేకాదు, నేను చాలా When భయపడేవాడిని. I see even 20 people, my knees shake. 20 మనుషుల ముందు నిలబడితే నేను మోకాళ్ళు వణికేది. I can't be a preacher. నేను బోధకునిగా ఉండలేను. He kept quiet. అప్పుడు ఆయన మౌనంగా అయినాడు. But for full 2 years, I heard these words, my prayer. అయితే 2 సంవత్సరాలు పూర్తిగా ఇవే మాటలు ప్రార్థనలో పెట్టాను. Why don't you go to India and preach the gospel? ఇండియాకు పోయి ఎందుకు సువార్త ప్రకటించకూడదు? I kept on saying, నేను అనుకున్నాను, Lord, I promise thee, ప్రభువా, నేను వాగ్దానం చేస్తాను, I'll give thee all my money. నా డబ్బంతా నేను నీకే ఇస్తాను. I have no desire to earn myself. మరి నేను I have no desire to earn money for myself. నా కొరకు డబ్బు సంపాదించుకునే ఆశ నాలో ఏమి లేదు. I give thee promise. నేను నీకు వాగ్దానం A చేస్తాను. solemn promise. నేను చాలా I'll give ఇష్టమైన thee all వాగ్దానం. my income for thy service. నా రాబడి, నా సంపాదన అంతా నీ సేవ కొరకు ఇచ్చేస్తాను. Lord, I beg thee, don't make me a preacher. అయితే ప్రభువా, నన్ను ఒక బోధకునిగా మాత్రం చేయొద్దు అని బ్రతిమాలి. I cannot be a preacher. నేను బోధకుని కాదాలను, I'm not qualified. నేను దానికి యోగ్యుడు కాను. And Lord said to me again, ప్రభు మళ్ళీ అన్నాడు, I don't want your money. నీ డబ్బొద్దు నాకు, I want you. నీవే I కావాలి, want you. నీవే కావాలి, I want you. నీవే కావాలను. Couldn't understand. నాకు అర్థం కాలేదు. So in 1932, 1932 I was in the city of Vancouver, Canada, కనడా దేశంలో వెంకూవర్ పట్టణంలో ఉన్నాను. on way to India. ఇండియా దేశమునకు ప్రయాణం చేస్తున్నాను. There I met these few young people. అక్కడ కొద్ది మంది యవనస్తులు అక్కడ నేను And చూచాను. one young man said to me, అప్పుడు ఆ ప్రతి యవనస్తులు అన్నాడు, tell us something about the Christian work in India. ఇండియా దేశంలో క్రైస్తవ సేవ పని ఏమిటో దయచేసి మాకు చెప్పండి. I went on finding fault. నేను తప్పులన్నీ ఎత్తి చెప్పినాను. When I came to my room, నా గదికి వచ్చాను. again God spoke to me. దేవుడు మాట్లాడినాడు, Who are you to find fault with my servant? నా సేవకుల విషయమైన తప్పులు వినడానికి నీవెవరు? What about you? నీవేం చేస్తున్నావు మరి? I replied, నేనన్నాను, Lord, I thought I can't be a preacher. ప్రభువా, నేను బోధకునిగా ఉండలేనని తలంచాను. I have no qualification. నాకు ఏ యోగ్యత లేదు. And that's why I'm saying, అందుకొరకే నేను చెప్తున్నాను. now I'm ready. అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. You can send me anywhere, I'll go. నీవు నన్ను ఎక్కడ పంపినా నేను వెళ్తాను. I make no choice. నేనేం కోరుకోను, I'll go anywhere. నేను ఎక్కడైనా The వెళ్తాను. Lord said to me, ప్రభు నాతో అన్నాడు, I accept you for my service on 3 conditions. నీవు 3 షరతుల మీద నా సేవ కొరకు నీవు ఒప్పుకుంటేనే సరి. Firstly, మొదటిది, with all your claim from your property in నీ India, నీ ఆస్తిపాస్తులు ఏమున్నాయో ఇండియాలో, I don't tell anybody about your need by that or by him. గనక దాని విషయమై నీవేమి పెడక విడిచిపెట్టాలా, నీ అక్కర ఎవరికి చెప్పకూడదు. And don't join any society. ఏ సొసైటీలో చేరవద్దు. Serve all. అందరి సేవ చెయ్యి. And do not have your own plan. నీ సొంత కార్యక్రమం చేసుకోవద్దు. Let me lead you day by day. దినదినమున నేనే నిన్ను నడిపిస్తాను. I replied, నేను అప్పుడు జవాబిచ్చాను, Lord, I agree. ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను. 4th April 1932. 1932వ సంవత్సరము ఏప్రిల్ నెల 4వ తేదీ Early morning, 2:30. ఉదయకాలముననే 2:30 గంటలకు. That was 38 years ago now. 38 ఏళ్ల కింద I జరిగిన thank God for these 38 years. ఈ 38 సంవత్సరాల కొరకు నేను దేవునికి ఎంతో వందనం చెల్లిస్తున్నాను. God gave me again a privilege to again wander the same streets, the same locality. దేవుడు నేను ఆ పట్టణంలోనే అదే వీధుల్లోనే అక్కడనే మళ్ళీ పోయి తిరిగేదానికి తరుణం ఇచ్చాడు. And meet many old friends. అక్కడ ఉన్నటువంటి ఆ పూర్వపు స్నేహితులు చాలా మంది చూశాను. They met me in tears. కన్నీళ్లతో నన్ను కలుసుకున్నారు. Brother, we will pray for you ever since for years together. బ్రదర్, అది మొదలుకొని ఇన్నేళ్ల నుండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. It was so precious. ఎంతో ప్రశస్తంగా ఉండింది. How very faithfully and lovingly, without fail, every day they prayed
for such a person 38 years. ఎంత ప్రేమతో ఎంత ఆసక్తితో 38 ఏళ్ల నుంచి ఎంతో వారు పట్టుదలతో అలాంటి ఒక మనిషిని కొరకు ప్రార్థిస్తూ Now, what a compensation in God's service. దేవుని యొక్క సేవలో ఎంత మనకు మేలు సమకూర్చబడుతుంది. How foolish we are when we go on resisting a divine call. దైవ పిలుపును మనం ఎదురాడడంలో ఎంత బుద్ధిహీనులుగా మనం ఉంటాం. As if only when nothing happens, then become God's servant. మరి ఏమి జరగకుండా ఏమి ఎక్కడ కాకపోతే ఏది కుదరకపోతే అప్పుడు దేవుని సేవ చేస్తామంటాం. It's a wonderful joy to be servant. అయితే దేవుని యొక్క సేవకుడై ఉండుట అనేది అద్భుతమైనటువంటి What సంతోషం. an honor it is. ఎంత ఘనత అది. With all my limitations, now Lord kept the word and taken me down the world 4 times. కనుక ఈ హద్దుబాటులు కొరత అన్నింటిలో కూడా దేవుడు అలాగ తన వాక్యమును నెరవేరుస్తూ 4 పర్యాయములు లోకం చుట్టూ తీసుకుని And he showed to me. చూపించాడు అక్కడ వాస్తవంగా. He verified the word. దేవుడు వాక్యం రుజువు చేశాడు. He himself has opened the door in every country, every part of the world. ఆయన తానే లోకం యొక్క అన్ని భాగములలో అన్ని దేశములలో ద్వారమును తెరిచినాడు. Now we have never sent any letter ourselves, any report for work, any part of the world. లోకంలో ఏ భాగంలో ఎక్కడ గాని మా స్వయముగా ఇలాగ పని ఇంత అని ఎక్కడ రిపోర్ట్ గాని ఏ వ్రాత గాని వ్రాయలేదు. But in every city I found, every country, the people who knew about the work have been praying for us. అయితే ప్రతి దేశంలో ప్రతి పట్టణంలో ఇలాగ ఇక్కడ పని జరుగుతుందని విన్న ప్రతి స్థలములో మన నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు. They came to me of all denominations. Brother, we heard about this work in India. We have been praying much for you. అన్ని డినామినేషన్ వారు గుంపుల వారు ఎంతో మంది నాతో కలిసి బ్రదర్ ఇండియాలో జరుగుతున్న పని విషయము ఇలాగ మేము విన్నాము, మేము ఎంతో భారంతో మీ కొరకు ప్రార్థన They చేస్తున్నాము. were saying everywhere, brother, we heard about the Holy Convocation. మరి ప్రతి స్థలంలో ప్రభు బ్రదర్ మరి పరిశుద్ధ కూటాలు అనే సంగతులు కూడా మేము ఇక్కడ విన్నాము. That was the second question put to me everywhere. ఎక్కడ పోయినా అది రెండవ ప్రశ్న నన్ను అడుగుతూ We వచ్చిన were hearing about your wonderful Holy Convocation. మీరు చేస్తారంట చాలా అద్భుతమైన పరిశుద్ధ కూటాలంట అవి మేము విన్నాం. We long to be there. మేము కూడా అక్కడ ఉంటే మాకు ఎంతో ఆశగా ఉంది. Please tell us something about it. దయచేసి అవి ఎట్లా జరుగుతాయో ఏమిటో దయచేసి కొంత చెప్పండి. We don't realize how much love we experience when we are together in Holy Convocation. పరిశుద్ధ సమాజ కూటములలో ఇలాగ మనం సమావేశమైనప్పుడు ఎంత ప్రేమ మనము అనుభవిస్తామనేది మనం గ్రహించాం. And that's how Lord opened the door in West Indies. ఆ విధంగా వెస్ట్ ఇండీస్ పట్టణంలో ప్రభు మార్గం తెరిచాడు. Now I never knew it. నాకు తెలియదు అది. One young man came here 6 years ago 6 ఏళ్ల కిందట ఒక యవనస్తుడు ఇక్కడికి వచ్చినాడు from West Indies. వెస్ట్ ఇండీస్ నుండి. He came and sat by the pillar over there. వచ్చినాడు అక్కడ స్తంభం దగ్గర వెనక కూర్చున్నాడు. And he said to me afterwards, తర్వాత ఆయన అన్నాడు నాతో, as he heard of people singing in the Holy Convocation, పరిశుద్ధ కుటుంబంలో పాటలు పాడేది ఇదంతా విన్నప్పుడు actually he felt like being transported to heaven. ఆయన పరలోకానికి ఎక్కిపోయినట్టుగా అయిపోయిందట. So when he went back to his country, అప్పుడు ఆయన దేశానికి మళ్ళీ పోయినాడు. whatever he had seen and experienced in the 1 week of convocation in Hyderabad, గనక హైదరాబాద్ లో ఒక వారము పరిశుద్ధ కుటుంబంలో ఉండి ఏమేమి విన్నాడో ఏమేమి చూచినాడో ఏమేమి అనుభవించినాడో he had been telling people all part of West Indies. గనక వెస్ట్ ఇండీస్ యొక్క పాఠనం అంతా పోయి చెప్తున్నాడు. So when I got to America, నేను అమెరికా పోయిన తర్వాత I see many letters. చాలా ఉత్తరాలు వచ్చినాయి. We have heard you have come this side, నీవు ఈ ప్రాంతాలకు వచ్చినావని మాకు తెలిసింది. and you must now come to us and don't go back to India without seeing us. ఇప్పుడు తప్పకుండా మేము ఇక్కడికి వచ్చి మమ్మల్ని సూచన కానీ అంతవరకు మీరు ఇండియాకు మళ్ళీ వెళ్ళవద్దని రాసినారు. With every good intention, I had thought of coming back here before end of October. గనక ప్రతి మంచి ఉద్దేశమైన కలిగి ఉండి అక్టోబర్ నెల ఆఖరి వరకు రావాలనే తలంపే ఉంది. But going by the invitations, అయితే అక్కడ ఆహ్వానాలన్నీ I చూసేటప్పుడు had to pray. ప్రార్థన చేశాము. Lord, what is thy will? ప్రభువా నీ చిత్తమే And what is thy will? నీ చిత్తమే And what is thy will? నీ చిత్తమే Like a speaking to me. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. You have to go there also. అక్కడ కూడా నువ్వు పోవాలా. And there are 50% Negroes in West Indies. వెస్ట్ ఇండీస్ లో 50 మంది అక్కడ నీగ్రోలు ఉన్నారు. And 30% are Indians. 150 పాళ్ళు మరి 30 ఇండియా వారు ఉన్నారు. They are mostly from Madhya Pradesh and Uttar Pradesh. When they many years ago for the agricultural plantations, sugarcane and other things. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుండి చాలా మంది మన ఇండియాలో నుండి వెళ్లి ఈ యొక్క పొలము వ్యవసాయ సంబంధంగా చాలా మంది వెళ్ళారు. So these few now they working among many Indians as among Negroes. కనుక ఈ కొద్ది మంది ఇండియా దేశం నుంచి వెళ్ళినటువంటి వీరి మూలముగా అనేక నీగ్రో ప్రజల మధ్యలో పనిచేశారు. So we had 2 meetings a day in West Indies. Sometime you see a day.
వెస్ట్ ఇండీస్ లో అక్కడ దినమునకు 2 కూటములు, మరికొన్ని పర్యాయములు దినమునకు 3 కూటముల ప్రకారంగా జరిగించాం. Even though we did not make much announcement. అక్కడ ఎక్కువ ప్రకటన ఏమి విషయం చేయలేదు. I had told them beforehand. ముందుగానే చెప్పినా నేను. We don't make too many plans. దయచేసి ఎక్కువ కార్యక్రమాలు చేయవద్దు. After I got there, నేను అక్కడ పోయిన తర్వాత as we prayed together, అందరూ ప్రార్థించినాం. then Lord gave the plan. ప్రభు కార్యక్రమం ఇచ్చినాడు. For the morning Bible study and evening meeting. ఉదయకాలం బైబిల్ పాఠం జరిగించాలా, సాయంకాలము కూటము. And the first of all classes simply came running. అన్ని తరగతులు, అన్ని విధమైన మనుషులు పరిగెత్తు వచ్చినారు. I have never seen anywhere so many pastors, missionaries, preachers, God's servants coming with hunger for God's word in West Indies. అలాగూ అందరూ పాస్టర్లు, దేవుని సేవకులు, మరి నాయకులు, ఇతర మనుషులు అంత ఆకలితో దేవుని వాక్యం వినడం అనేది అలాగే నేను ఏ స్థలంలో చూడలేదు. Of all denominations. అన్ని డినామినేషన్ వారు. Even though we only made a plan just in a few hours notice. కొన్ని గంటలు మాత్రమే ప్రకటన చేసి ఆరంభించాం. Generally you find those kind of people are very, very reserved. They don't come easily. సాధారణంగా అలాంటి ప్రజలందరూ సులువుగా రారు, వారెంతో వేరుగా ఉంటారు. But because the testimony of the one young man who was here some time ago, God has been moving and working. అయితే కొంతకాలం కింద వచ్చిన ఒక యవనస్తుని బట్టి వారి సాక్ష్యం అక్కడ విన్న వారందరూ కూడా వారు ఎంతో కదిలించబడి దేవుడు వారి మధ్యలో పని చేస్తూ వచ్చాడు. And without any resistance, they receive God like children. ఇక ఏమి ఎదురింప లేకుండా, వారి లోపల ఏమి అభ్యంతరం లేకుండా చిన్న పిల్లల్లాగా దేవుని వాక్యం అంగీకరించారు. You can't help but feel humbled when you see like response. అలాగూ అట్లా చూచినప్పుడు, దేవుని వాక్యమును గట్టి విధేయత చూచినప్పుడు నీవు ఎంతో దీనత్వంలోనికే When ప్రవేశిస్తున్నావు. I reached Trinidad అప్పుడు అక్కడ from America, అమెరికా నుండి ట్రినిడాడ్ అనే స్థలంకు వెళ్ళాం. it's about midnight. మధ్యరాత్రి అయింది. There are more than 30-40 people at the airport to receive me. కనుక అక్కడ నన్ను తీసుకోవడానికి దాదాపు 30-40 మంది అక్కడ విమాన స్థలంలోకి Even వచ్చారు. though I never knew anybody myself in that country. అక్కడ ఆ దేశము అక్కడ ఎవరు నాకు తెలియదు. That gives some idea of their hunger and their thirst and their longing for God's word. అలా చూసినప్పుడు దేవుని వాక్యం కొరకు ఆకలి, దాహము, ఆశ ఎలాగుంటుందో అనేది దాని వలన తెలియబడుతుంది. When I left West India after 2 weeks, మరి నేను వెస్ట్ ఇండీస్ నుంచి బయలుదేరి 2 వారములు అయింది. many were in tears. చాలా మంది ఏడ్చినారు. Brother, when will you come again? Brother, when will you come again? బ్రదర్ మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? బ్రదర్ ఎప్పుడు మళ్ళీ వస్తారు? Why are you going there so soon? మరి ఎందుకు ఇంత త్వరగా పోతున్నావు? Now this open door, now these islands which are not part of South America. కనుక దక్షిణ అమెరికాకు మరి ఉత్తర భాగంలో అలాంటి అనేక స్థలములు ఉన్నవి. Wonderful opportunity. చాలా అద్భుతమైనటువంటి తరుణములు May ఉన్నవి. Lord prepare his messengers in India to go out with the real message. ప్రభు ఇండియా నుండి నిజమైనటువంటి వర్తమానికులను, నిజమైన వర్తమానం తీసుకుని అనేకులను ప్రభు పంపాలని కోరుతున్నాం. The sad part is many Indians have gone out only to get money. దుఃఖకరమైనటువంటి భాగం ఏమిటంటే మన ఇండియా దేశం నుంచి చాలా మంది పోయినారు, కానీ పోయిన వారంతా డబ్బు కొరకే పోయినారు. I came across many sad cases. చాలా అటువంటి దుఃఖకరమైన విషయాలు మనుషులు ఎన్నో విన్నాను నేను. How many Indians have been telling all kind of false stories, get money from different people. ఇండియా దేశం నుంచి వెళ్ళినటువంటి ప్రజలు ఎంతో మంది పోయి డబ్బు కూర్చుకోవడానికి, డబ్బు కొరకు అనేక కట్టుకథలు, అనేక సంగతులన్నీ చెప్పారు. I have to say again and again. నేను మళ్ళీ చెప్పినాను I am వారికి. not here to get money. నేను This funds. డబ్బు కొరకు మీరు సమకూర్చాల్సిన చందాల కొరకు మీరు ఏం As the చేయకూడదు. Lord gives us plenty, ప్రభువు సమృద్ధిగా ఇస్తాడు. we go to Him. మేము ఆయన దగ్గరికి వెళ్తాం. I am come here with the God message. దేవుని వర్తమానంతో మీ దగ్గరికి వచ్చినాం. We receive it as God message. దయచేసి ఇది దేవుడు పంపిన వర్తమానముగా మీరు తీసుకోండి. Now we are praying, Lord, may prepare His messengers to be sent out with the real message to those countries. కనుక ఇప్పుడు మేము ప్రార్థించేది ఏమనగా నిజమైన వర్తమానంతో ఇండియా నుండి అనేకులను అనేక స్థలములకు దేవుడు పంపించాలి. But they must be prepared by God. అయితే దేవుని వలన సిద్ధపైన వారు కాదు. Otherwise, they are liable to be carried away by some temptation. లేకపోయినట్లయితే ఏదో ఒక శోధన వచ్చి ఆ శోధనలో పడిపోతారు. There are many temptations in foreign countries. భారతదేశంలో అనేక శోధనలు ఉన్నవి. Devil can easily deceive you. సాతాను సులువుగానే మోసం చేస్తాడు. You have to pray very hard. చాలా భారంతో Lord, protect me, and then use me. So on. ప్రభువా నన్ను కాపాడు, భద్రపరిచి నన్ను వాడుకో. And Lord, again want to thank Him. నేను Today He has put His seal upon all the countries. ప్రతి దేశంలో, అన్ని దేశాల్లో ప్రభు ఎట్లు దాని ముద్ర వేసిన విషయం కొరకై ప్రభును స్తుతిస్తున్నాను. They were to spend 2 weeks in England. ఇంగ్లాండ్ దేశంలో 2 వారములు ఉన్నాను. And there again, how see Lord works. అక్కడ కూడా ప్రభు ఎట్లా పని చేస్తున్నాడో చూడవచ్చు. And one believer from Bangalore had recently went to England. బెంగళూరు నుంచి ఒక సహోదరుడు విశ్వాసి కొన్ని దినముల కిందటనే ఇంగ్లాండ్ పోయినాడు. He has been used much in Madras, and also in Bangalore. మద్రాసులో కూడా బెంగళూరులో కూడా ప్రభు ఆయన ఎంతో వాడుకున్నాడు. So he wrote to me, ఆయన రాసినాడు, Brother, I'm going for a special training to a place called Bangor
in South England. బ్రదర్, మరి దక్షిణ ఇంగ్లాండ్ లో బ్యాంగర్ అనే స్థలానికి నేను ఒక ట్రైనింగ్ కొరకు వెళ్తున్నాను. Do you know anybody in Bangor? మరి ఆ బ్యాంగర్ పట్టణంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? I know anybody at that time. నాకు తెలియదు అప్పుడు ఎవరు. But there is a very big university in Bangor. అయితే బ్యాంగర్ లో పెద్ద యూనివర్సిటీ ఉంది. So when he came to London, మరి ఆయన లండన్ కు వచ్చినప్పుడు a few months ago, కొన్ని నెలల కింద వచ్చాడు. he was detained there for one day. ఒక్క దినం అక్కడ ఆగిపోయినాడు. So then they were having the annual conference of the WEC in London. అక్కడ ఈ యొక్క వెక్ వారు లండన్ లో కాన్ఫరెన్స్ జరిగిస్తున్నారు. So he went for that conference. ఆ కాన్ఫరెన్స్ పోయినాడు. And there he met Lockett. అప్పుడు అక్కడ పోయి మన సహోదరి లాకెట్ ను చూసినాడు. And she told him, అప్పుడు ఆమె చెప్పింది, I know somebody in Bangor. బ్యాంగర్ లో నాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారని చెప్పింది. Because she was born again, not very far from Bangor some years ago. ఎందుకంటే కొన్నేళ్ల కిందట ఆమె తిరిగి జన్మించి రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ బ్యాంగర్ పట్టణం యొక్క సమీపంలోనే ఉండింది. And she has been having fellowship believers nearby. మరి ఆ దగ్గరున్న స్థలంలోనే అక్కడ ఉండే విశ్వాసులతో కూడా ఆమె ఉండి సహవాసం చేసింది. So she gave him the address of the believers in Bangor. బ్యాంగర్ పట్టణంలో ఉండేటువంటి విశ్వాసుల యొక్క అడ్రస్ ఆమె ఇచ్చింది. So when he went over there, అక్కడికి పోయినాడు. he found out అక్కడ తెలుసుకున్నాడు that some believers from the neighboring town, ఆ ప్రక్క స్థలంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. they are now studying in University of Bangor. ఇప్పుడు అక్కడికి బ్యాంగర్ పట్టణంకి వచ్చి ఆ యూనివర్సిటీలో చదువుతున్నారు. And they will pray, వారు ప్రార్థన చేస్తున్నారు. Lord, send us somebody to show us how to worship. ప్రభువా, ఎట్లా ఆరాధన చేయాలా ఏమిటో మాకు చూపించడానికి ఎవరినైనా మాకు పంపించాలని ప్రార్థన. They never knew. వారికి తెలియదు. They wanted somebody. ఎవరన్నా వస్తే The బాగుంది. very first Sunday for the Guru Raj arrived there. గనక మొదటి ఆదివారమే సహోదరుడు గురురాజు అక్కడ చేరినాడు. And they were so happy. అంత సంతోషించారు. God has sent you to us. We wanted you. ప్రభువే నిన్ను పంపించాడు, నిన్నే మరి మేము కావాలనుకున్నాం. And he said, yes, God has brought me to you also. అవును, మరి ప్రభు మిమ్మల్ని కూడా తెచ్చాడు ఇక్కడ. I was feeling so lonely. నేను ఒంటరిగా ఉన్నాను. That's how God has begun to work now in near Bangor. ఆ విధంగా బ్యాంగర్ దగ్గరనే పర్యారంభం చేశారు. And university. ఆ యూనివర్సిటీ స్థలంలో Now they are having a good meetings every Sunday. ప్రతి ఆదివారం ఇప్పుడు మంచి కూటం And జరుగుతుంది. then Lord goes on gaining ground other places. ఆ విధంగా ప్రభు ప్రతి స్థలంలో కూడా అట్లా స్థలమును ఆక్రమిస్తున్నాడు. In all the continent you find Spain and Belgium and France very, very hard for gospel. కనుక ఈ యొక్క ఆ ఖండం అంతట్లో కూడా స్పెయిన్, బెల్జియం, France. ఫ్రాన్స్ స్వార్థ కొరకు చాలా కఠినమైన స్థలం. More than 95% people are staunch, bigoted Roman Catholics. 195 కంటే ఇంకా ఎక్కువగా చాలా దిట్టమైన బలమైనటువంటి ఈ రోమన్ క్యాథలిక్ మతస్థులు. Now Lord is going to move in those countries also. ఇప్పుడు ప్రభు ఆదేశాలను కూడా కదిలిస్తున్నాడు. There is one place called Worth near Strasbourg in France. మరి స్ట్రాస్బర్గ్ అనే పట్టణంలో ఫ్రాన్స్ లో అక్కడ ఒక స్థలం ఉంది. And they arranged a special meeting in a very big hall for that Sunday. అక్కడ ఆ ఆదివారం కొరకు పెద్ద హాల్లో ఆదివారం కొరకు కూటం ఆరంభించారు. Almost the bigger size of this bundle. దాదాపుగా దీనికంటే ఇంకా పెద్దగా ఉంది. Simply packed up that day for the meeting. ఆ And many came from many miles. దినమున వచ్చిన వారు అంతా ఊరికే నిండిపోయినారు. చాలా మైళ్ళ నుండి వచ్చేసినారు. Same as in Paris. అట్లనే ప్యారిస్ పట్టణంలో And Paris is supposed to be very, very hard, worldly, difficult place, well known for the sinful life. ప్యారిస్ పట్టణం అంటే చాలా కఠినమైనటువంటి నాగరికత, లౌకికము, లోకము మరి వాక్యములకు చాలా కఠినమైనటువంటి చెడిపోయిన పట్టణం. There you find again 3 good assemblies now established. అక్కడ ఇప్పుడు 3 సమాజములు మంచి ఆరంభమైనవి. And they are again begging us. వారు మళ్ళీ బ్రతిమలాడినారు. We want more help, we want more help. మాకు సహాయం ఇంకా మాకు సహాయం ఇవ్వండి. The same way you find in Spain, now we're going to move. ఆ విధంగానే స్పెయిన్ దేశంలో కూడా ప్రభు పనిచేస్తున్నాడు. And quite a number have been born again recently. మరి కొద్ది దినముల కిందట చాలా మంది తిరిగి జన్మించారు. And Brother Disana was there also some time ago. సో దిశాన్ని అనే సహోదరుడు కూడా కొంతకాలం కింద It was to him they sent a message to me when I saw him in Toronto. ఆయన మూలముగానే మరి ఆయన నన్ను టొరంటో పట్టణంలో చూసినప్పుడు వార్త పంపినారు. They wrote to me, వారు రాసినారు నాకు, the Lord has begun to move in Spain. ప్రభు స్పెయిన్ లో ఇప్పుడు పని చేస్తున్నాడు. Quite a few are newly born again. అక్కడ చాలా మంది తిరిగి జన్మించారు. We want them to understand proper divine church order of God's house. దేవుని యొక్క ఇల్లు, దైవ సంఘం యొక్క దైవ నియమము క్రమము ఏమిటో మాకు నేర్పించాలి. Please give us some days. దయచేసి కొన్ని దినాలు రండి. Then after many weeks of prayer, I agreed to go to Spain also. చాలా వారములు ప్రార్థన చేశాను. ఆ తర్వాత స్పెయిన్ పోవడానికి సమ్మతించాను. And that's the Lord kept on moving from place to place. ఆ విధముగా ప్రభు ఒక స్థలం నుండి ఒక స్థలమునకు పనిచేస్తూ వస్తున్నాడు. Now there is a city called Stuttgart in Germany. స్టూట్గార్ట్ అనేటువంటి ఒక పట్టణము జర్మన్ దేశంలో ఉన్నది. There they have an annual conference
every year. అక్కడ వారు ప్రతి సంవత్సర కాన్ఫరెన్స్ In జరిగిస్తారు. a very, very large hall, which can seat more than 2,000 people. 2000 కంటే ఎక్కువ కూర్చోగలిగినటువంటి పెద్ద విశాలమైన హాల్ ఉంది. And that is arranged. అక్కడ ఏర్పాటు So చేశారు. Lord spoke to me to again go back a long distance for that conference. కనుక ఆ కాన్ఫరెన్స్ కొరకు మళ్ళా చాలా దూరం నుండి పోయేదానికి ప్రభు చెప్పినాడు. And so happened, there was a lot of flu in that time. అప్పుడు ఏం జరిగిందంటే ఆ సమయంలో ఈ విష జ్వరము ఫ్లూ అంత The వ్యాపి Hong Kong flu. హాంకాంగ్ ఫ్లూ. More than 80% suffering with the Hong Kong flu in Germany and Spain and also in France and Belgium, other countries. జర్మనీ, స్పెయిన్, బెల్జియం ఇతర దేశాల్లో మరి యొక్క హాంకాంగ్ ఫ్లూ అనే అంత వ్యాపించింది. All my translator got the flu. నాకు ఎవరెవరు ట్రాన్స్లేషన్ చేసినారో వాళ్ళందరికీ ఆ ఫ్లూ. And they are very, very strong people also. బాగా బలంగా ఉంటారు మళ్ళీ వాళ్ళు. But by God's grace, I was protected. అయితే దేవుని కృప చేత నన్ను దేవుడు కాపాడినాడు. And Lord, please have mercy upon me, protect me from flu. ప్రభువా దయచేసి నన్ను కనికరించి ఈ ఫ్లూ నాకు రాకుండా నన్ను కాపాడమని And also చెప్పాడు. very, very cold weather. చాలా చల్లగా గాలి. Shivering cold. అక్కడ వణుకు పట్టే గాలి. Very, very heavy snowfall. చాలా మంచు పడే సమయం. When they came over there, అక్కడికి వచ్చినప్పుడు they were saying, వారు అన్నారు, because of flu, we don't expect many people. ఇక్కడ అంతా ఫ్లూ జ్వరాలు ఉన్నాయి కనుక చాలా మంది రారు అని చెప్పినారు. Because they were saying, వారు అన్నారు, they have had here many well-known meetings మరి వాళ్ళు in ఎంతో the same hall. అదే హాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి మరి ఆ ప్రసంగాలు But జరిగినాయి. this year, very few are coming అయితే ఈ సంవత్సరం వచ్చే వాళ్ళు కొద్ది మంది అన్నారు. because of Hong Kong flu. ఎందుకంటే ఈ యొక్క హాంకాంగ్ ఫ్లూ వచ్చి They were saying, please don't expect many people this time. అన్నారు. చాలా మంది రారు, మరి చాలా మంది కనిపెట్టకూడదు అని చెప్పినారు. But the place was simply packed up. అయితే Whole hall was packed up. అదంతా ఊరికే నిండిపోయింది. They had to come from many, many far places. చాలా దూర స్థలం నుంచి వచ్చారు. Even though very heavy snowfall. మరి ఎంతో మంచు బాగా Yet పడినప్పటికీ they came. వచ్చినారు అందరూ. They give some idea of their hunger for God's word. కనుక ఈ తలంపు దీంట్లో మనకు కనబడేది ఏమిటంటే దేవుని వాక్యం కొరకైన ఆకలి ఎంత వారిలో ఉన్నది. In every place you could see abnormal hunger and reception. ప్రతి స్థలములో అసమానంగా వారి యొక్క ఆకలి, వారి యొక్క ఆశలు కనబడుతున్నది. We had more than 13 meetings in 5 days in Switzerland. స్విట్జర్లాండ్ లో 5 దినాల్లో 13 కూటముల కంటే ఎక్కువ. That men going in the morning, coming back midnight after the meeting. కనుక ఆ మనుషులు పోవడము, మళ్ళీ కూటమైన తర్వాత మధ్యరాత్రికి రావడం In different places. ఆయా స్థలాల్లో అలాగు. Traveling about 200 miles, coming back for the next day. 200 మైళ్ళు పోవడము, మరుసటి దినం మళ్ళీ రావడం. But they came. వచ్చినాడు. Very heavy snowfall. ఆ మంచు కూడా బహు విస్తారంగా. Everywhere you find the believers who are now praying for us. ఎక్కడ చూస్తే ఇప్పుడు విశ్వాసులు మనకు ప్రార్థన చేస్తున్నారు. And please also go on praying for them too. కనుక దయచేసి మీరు కూడా వారి కొరకును ప్రార్థన చేస్తుండండి. I had to go to a place called Zagreb, Yugoslavia, యుగోస్లవియాలో జాగ్రే అనే స్థలానికి పోవాల్సి వచ్చింది. from Zurich in Switzerland. స్విట్జర్లాండ్ దేశంలో జూరచ్ పట్టణం It's a ఉంది. very large airport. అది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ విమానాస్థలం ఉంది. I planned to go there on 31st of December. డిసెంబర్ నెల 31 తారీఖు పోవడానికి ఏర్పాటు When చేసుకున్నాను. I came to the airport on 31st December, మరి 31 డిసెంబర్ కు ఆ గాలి విమానాస్థలంకి వచ్చాను. my friends said goodbye and went away. మరి అక్కడ వచ్చిన నా స్నేహితులు నాతో కూడా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయినారు. But we had to wait for 1 hour for the plane అయితే ఆ విమానం కొరకు గంట సేపు because ఆగాలి. of very bad weather. ఎందుకంటే గాలి వాతావరణం బాగలేదు. After 1 hour they announced, గంట సేపు అయిన తర్వాత ప్రకటించారు, this aeroplane will not land at Zagreb. ఈ గాలి విమానము జాగ్రేవ్లో ఆగదు. Very bad weather. గాలి బాగలేదు. So those that don't want to go, please you stay behind. కనుక ఎవరెవరైతే పోవడానికి ఇంకా ఇష్టపడరో దయచేసి ఇక్కడనే ఉండండి. This plane will go only to Belgrade. ఈ యొక్క గాలి విమానము బల్గ్రే వరకే Now పోతుంది. Belgrade is about 300 miles south of Zagreb. బల్గ్రే అంటే మరి జాగ్రేకు 300 మైళ్ళు దూరం ఉంటుంది. Now what to do now? ఇప్పుడు ఏం చేయాలి మరి? You got only 3 minutes to decide. మరి అక్కడ 3 minutes. 3 నిమిషాలే ఉన్నాయి. The man is saying, this plane will not land at Zagreb. ఆ మనిషి అంటాడు జాగ్రేబుకు ఈ యొక్క గాలి విమానం పోదు. People began to go inside, who were going to Belgrade. కనుక ఆ బల్గ్రేడ్ పోయేవారు మనుషులు అంతా లోపల. And I was staying at the back. నేనేమో అక్కడే నిలబడి వెనక. Lord, what to do? ప్రభా ఏం చేయాలా? I can't go back. నేను వెనక I పోలేను. can't go forward. నేను ముందు పోలేను. Now we have to go down. ఎక్కడ పోవాలి ఇప్పుడు? I don't know anybody in Belgrade with the address. మరి బాల్గ్రేడ్ లో ఎవరు తెలియదు, అడ్రస్ తెలియదు. It's night time. రాత్రి అయిపోయింది. There's a very heavy snow. మరి మంచు ఇట్లా పడుతుంది. They are waiting for me in Zagreb. జాగ్రేబ్ దగ్గర వాళ్ళు కనిపెడుతున్నారు. They are saying it won't stop there. వీళ్ళు అంటారు అక్కడ ఆగదంటారు. Lord, what to do? ఏం చేయాలి ప్రభు? That's the me you go. ప్రభు నువ్వు పో. So I went. నేను పోయినాను. I came with the plane.
నేను I came inside. ఆ విమానంలోకి వచ్చాను, Began to pray. ప్రార్థన చేశాను. Lord, I have promised to be there this evening. ప్రభువా ఈ సాయంకాలం ఉంటానని మాట ఇచ్చినాను. They are hungry people, వారు ఆకలితో ఉన్నారు. waiting for thy word. నీ వాక్యం రుజువు చేయి. Please control the weather. దయచేసి గాలి అంతా క్రమంలో After తీసుకురా. half an hour, అర్ధ గంట అయింది, again announced. మళ్ళీ ప్రకటించారు, This plane will go to Zagreb. ఈ విమానము జాగ్రత్త పోతుంది. Just as we landed, మేము అక్కడ దిగగానే again began to snow. మళ్ళీ మంచు పడ్డది, Very heavy snow. చాలా మంచు. When snow falls, you cannot see anything. మంచు పడితే ఇంకా ఏం కనబడదు. It's not very safe land at that time. ఆ సమయంలో అట్లా దిగడము క్షేమం కాదు. We landed, again snow came. మేము అక్కడ దిగగానే మంచు మళ్ళీ ఆరంభమైంది. I could see God's hand moving in a wonderful way. దేవుని యొక్క హస్తము చాలా అద్భుతంగా ఎట్లు పనిచేసేది When కనబడింది. I got over there, నేను అక్కడ పోయినప్పుడు they said to me, వారు అన్నారు, brother, people are waiting for the meeting. బదలార్ అందరినీ కూడా So కనిపెట్టుకున్నారు. without washing my face, I had to go in the meeting. నేను ముఖం కూడా కడుక్కోలేదు, ఏం లేదు, అట్నే కూడా పోయినాను. That's the very first time అది మొట్టమొదటిసారి they brought tea while I was speaking. నేను మాట్లాడుతుంటే టీ తెచ్చిచ్చినారు. Because they're waiting for me. ఎందుకంటే నాకు Brother, you begin, we'll bring tea afterwards. బ్రదర్ నువ్వు పోయి అక్కడ బోధ ఆరంభం చేయి, నేను టీ తీసుకొస్తాను. So I began to say, కనుక పోయి ఆరంభం చేసేసాను. and there was a tea also. అప్పుడు టీ వచ్చేసింది అదే సమయంలో. That gives some idea of the hunger. కనుక ఇది మనకి ఏం తలంపు చూపిస్తుందంటే ఎంత ఆకలి వారి లోపల ఉన్నది. Hungry people. ఆకలి గల ప్రజలు, Even for the few crumbs. కొన్ని ముక్కల కొరకు ఆకలి. Now old people sit there, young people stand because no room. అక్కడ స్థలం లేనందును బట్టి వృద్ధులేమో ముసలి వాళ్ళంతా కూర్చుంటారు, యవనస్తులు They నిలబడతారు. told me, వారు అన్నారు, we have arranged 3 meetings in other place. You got to go by train whole night. అన్నాడు. బ్రదర్ మరి ఇంకో స్థలంలో 3 కూటాలు ఏర్పాటు చేసినాము, రాత్రి అంతా బండిలో ప్రయాణం చేయాలి. They will travel from 10 o'clock at night time the whole night. మరి 10 గంటలకు రాత్రి బయలుదేరి రాత్రి అంతా ప్రయాణం And చేయాలి. very, very cold night. ఆ రాత్రి అంతా చాలా అధికమైన చలి, And no sleeping berth also. అక్కడ పండుకునే స్థలం I had కూడా to sit లేదు. whole night. రాత్రి అంతా కూర్చున్నాను. And next day they told me, మరుసటి దినం ఏం చెప్పారంటే, brother, we want to have a worship meeting. బ్రదర్ ఆరాధన కూటం మాకు జరిగించాలి మీరు, You can now help us. కనుక దయచేసి మాకు అట్లయినా సహాయం What చేయండి. a joy it was again. ఎంత సంతోషం. And they all knelt down on the table అందరూ ఆ బల్ల చుట్టూ మోకరించారు, and worship in tears one by one. కన్నీళ్లతో ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేసినారు. Oh, what an inspiration. ఎంత ప్రోత్సాహకరంగా ఉంది. How God what does work. ఎట్లా దేవుని పని In చేస్తుంటారు. the afternoon, మధ్యాహ్నం we had a meeting కూటం జరిగించారు. and I had to have the interpretation also in the other language. మరి వేరే భాషలో కూడా ఇంకా అక్కడ ఒక భాషాంతరం చేయాల్సి వచ్చింది. This town is called Sabuti Char, సబూతి చా అనే పట్టణం. the corner of Hungary and Yugoslavia and Austria. హంగరీ దేశము యూగోస్లేవియా ఆస్ట్రియాకు మధ్యలో ఉంది. And the believers have come also from Hungary, that country, హంగరీ దేశం to నుండి that city. ఆ పట్టణానికి వచ్చారు ప్రజలు. Where the messages in English and then Slavic language and also Hungarian language. ఇంగ్లీష్ భాషలోను స్లావిక్ భాషలోను హంగరీ దేశ భాషలోను మాట్లాడినారు. In every meeting you find not only one but 7 tape recorders. ప్రతి కూటములో ఒకటే కాదు, All round. 7 పెట్టే చుట్టూ ఈ టేబుల్ They రికార్డర్. say we are taking it to take to other people also. వారు అన్నారు మేము ఇంకా వేరే వాళ్ళకు కూడా వినిపిస్తామన్నారు. And that's how God was entering Bulgaria, Austria, Hungary, all the close countries. ఆ విధముగా Macedonia, Bithynia. బల్గేరియా మరి హంగరీ దేశము ఆస్ట్రియా దేశము అక్కడి నుంచి అన్ని దేశములకు వాక్యం పోయింది. It's a privilege. అది ఎంత And ధన్యత, honor. Again we ఎంత ఘనత. feel so humble again. అప్పుడు ఎంతో తగ్గింపు కలిగింది. It's only because of your prayer. ఇవన్నీ కూడా మీ ప్రార్థనను బట్టి జరిగింది. Not what we are, మేము ఏమై ఉన్నామని but కాదు. because of your prayer. అయితే మీ ప్రార్థనను బట్టి జరిగింది. Lord opened door in every country. ప్రభు ప్రతి దేశంలో ద్వారము తెరుస్తున్నాడు. And people living in this Hungary and Austria are really getting only few crumbs. ఈ హంగరీ దేశంలో ఆస్ట్రియా దేశంలో ఉండే వారికి ఏం అక్కడ ఎక్కువ లేదు, కొన్ని ముక్కలు దొరికినట్టే. So God is moving in his own way. దేవుడు తన స్వంత విధాన పని చేస్తున్నాడు. Now they again requested, మళ్ళీ మనవి చేసినారు, when will you come to Bulgaria and Hungary and the అయ్యా countries? బల్గేరియాకు మరి హంగరీ దేశానికి మళ్ళా మీరు ఎప్పుడు వస్తారు? And we pray, ప్రార్థన చేసినాం. Lord may prepare his witnesses to go to all the countries. ప్రభు ఈ అన్ని దేశాలకు వెళ్ళడానికి సాక్షులను సిద్ధం చేయాలి. He has his own way. ఆయన సొంత విధాన మార్గం. Time is short. మరి సమయం కొద్దిగా ఉంది, The harvest is plenty. విస్తారంగా కోత ఉంది. Okay, Lord has prepared believers in Kuwait and Bahrain and Dhahran, other countries. కువైట్ లో, బహరీన్, ధారాన్, వేరే దేశాల్లో మళ్ళీ సాక్షులుగా ప్రభు ఉంచాడు. Now some years ago, కొన్నేళ్ల కిందట one brother came to me in Madras, మద్రాస్ దేశం పట్టణంలో ఒక సహోదరుడు వచ్చాడు. not keeping good health. ఆరోగ్యం బాగలేదు. Brother, I have got an offer of a job to go to Kuwait. బ్రదర్ మరి కువైట్ పోవడానికి ఉద్యోగం ఒకటి దొరికింది, Can I go or not? పోవాలన్నా వద్దా? We prayed about it. ప్రార్థన చేసినాము.
I said, I believe Lord wants you to go. నేను అన్నాను, సరే నేను ప్రభువు నిన్ను పంపాలని నమ్ముతున్నాను. So he went home ఇంటికి పోయినాడు. and he told his wife, భార్యకి చెప్పినాడు, I believe God wants me to go to Kuwait. మరి దేవుడు నన్ను కువైట్ పొమ్మానని చెప్తున్నాడని నమ్ముతున్నాను. She said, Kuwait? కువైట్ కా You never go there. అది పోదు. She began to weep. ఆమె ఏడ్చింది. How can you go to such a place? అటువంటి దేశానికి ఎంత పోతావు? But day and day she wept. ఆమె చాలా దినాలు ఏడ్చింది. Anyway, as he more prayed, సరే ఇంకా ఎక్కువ ప్రార్థన చేసినాం. Lord showed to him, ప్రభు చూపించాడు ఆయనకు, you can go to Kuwait. నువ్వు కువైట్ పోవాలి. And he went. పోయినాడు. That's why his wife was joined him. తర్వాత మళ్ళీ భార్య కూడా, And the whole family. కుటుంబం అంతా పోయినారు. Now through them, Lord had prepared many believers in the country. ఇప్పుడు వారి ద్వారా ఆ దేశంలో అనేక విశ్వాసులను సిద్ధం చేసినాడు. There's a lot gaining ground in that needy place. ఆ విధముగా అక్కరగలటువంటి స్థలంలో ప్రభు ఎట్లు ఆక్రమిస్తున్నాడు. He's a telephone engineer. ఆయన టెలిఫోన్ ఇంజనీర్ గా ఉన్నాడు. And you have a first meeting in Bahrain. మరి బహరీన్ లో మొదటి కూటమి జరిగించాం. Lord was wonderful to me. మరి Lord wonderful spoke to me. ప్రభు చాలా అద్భుతంగా నాతో మాట్లాడినాడు. There was one young man driving me to the meeting. మరి ఒక యవనస్తుడు అక్కడ కూటమిలో He was driving me in the car. కార్ తో తీసుకొచ్చాడు. I remember his father drove me in his car many years ago. నాకు ఒకటి జ్ఞాపకం ఉంది, ఏమిటంటే ఆ పిల్ల అని తండ్రే చాలా ఏళ్ల కిందట That was the Devaram who was with the Lord now. గనక ఇప్పుడు సహోదర దేవవరము ఇప్పుడు ప్రభుతో ఉన్నాడు. He would take me in his car number of times in different meetings. మరి ఆయన కారులో నన్ను అనేక కూటాలకు ఎన్నోసార్లు తీసుకుపోయాడు. Now his son was driving me to the meeting. ఇప్పుడు ఆయన కుమారుడు నన్ను ఆ కూటాలకు తీసుకుపోతున్నాడు. When he came in the meeting, కూటానికి వచ్చినప్పుడు the young man was playing harmonium. మరి వేరే యవనస్తులు హార్మోనియం వాయిస్తున్నారు. His father was my organist in Madras city many years ago. వారి తండ్రి చాలా ఏళ్ల కిందట మద్రాసులో మరి హార్మోనియం వాయిస్తున్నాడు. That's how God works. అట్లా దేవుడు పనిచేస్తాడు. He's gaining ground all the area now. ఆ ప్రాంతం అంతట్లో దేవుడు ఆ స్థలం ఆక్రమిస్తున్నాడు. Other brother told me, ఇంకొక సోదరుడు, brother, you baptized me in Madras some years ago. బ్రదర్ కొన్నేళ్ల కిందట బాప్తిజం నాకు మద్రాసు ఇచ్చినావు. Both of them, his wife. ఆయన భార్య ఇద్దరు. Now they are also being used by the Lord in their country. వారిని కూడా దేశంలో ప్రభు ఉపయోగిస్తున్నాడు. And through them you find now many believers. వారి మూలముగా ఇప్పుడు అక్కడ ఎంతో మంది విశ్వాసులు Having regular meeting and also quarterly meeting. క్రమముగా అక్కడ ఆరాధన మరి అక్కడ జరిగిస్తున్నారు. That's how Lord went on moving other places. గనక ఇతర స్థలంలో ప్రభు ఆ విధంగా పనిచేస్తున్నాడు. One man came to see me here some years ago. కొన్నేళ్ల కిందట ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు చూడండి. And he had to leave for Delhi the same day. మరి అదే దినమున ఢిల్లీ పోవాల్సి ఉంది. And I said to him, ఆయనతో అన్నాను, we'll go together and get your seat to Delhi. మనం కలిసి పోతాము, మరి అక్కడ ఢిల్లీ కొరకు సీట్ చూస్తాం. So we went together. మేము కలిసిపోయినాం. But that day there was no seat to Delhi by the direct plane. ఆ దినమున ఆ విమానములో ఢిల్లీ పోవడానికి స్థలం లేదు. So I inquired, నేను విచారించాను, can you give us any seat via Bombay to Delhi? He had to go urgently. బాంబే పోయి ఢిల్లీ పోవడానికి ఏదైనా సీట్ దొరుకుతుందా, అర్జెంట్ గా పోయేది ఉందని అడిగినాను. It's a long route. అది చాలా చుట్టూ పోవాలా. And there was a seat available that day to that Bombay. కనుక బొంబాయి నుండి పోవడానికి అక్కడ విమానంలో ఒక స్థలం ఉంది. I was standing there. అక్కడ నిలబడ్డాం. God spoke to me. దేవుడు నాతో అన్నాడు, You also go to Bombay. నువ్వు కూడా బొంబాయికి పో. I had no business to go anyway. మరి నేను పోయే పని లేదు అక్కడ. I obeyed God. దేవుడికి లోబడ్డాను. I also booked my seat to go to Bombay. బాంబే పోవడానికి నా సీట్ కూడా నేను So we both traveled together on the same plane. అదే విమానంలో ఇద్దరం పోయినాం. I had a Bible study in the plane. విమానంలోనే బైబిల్ పాఠం జరిగింది For 2 hours. 2 గంటలు. So I said to him, నేను అన్నాను, brother, have you thought about baptism? బ్రదర్ మరి బాప్టిజం విషయం నీకు ఎప్పుడైనా తలంపు వచ్చిందా? He said, no, my father was a Presbyterian. I never thought of it. ఆయన అన్నాడు, మా తండ్రి ప్రెస్బిటేరియన్ మిషన్ వాడు కనుక దాని విషయం తలంపే లేదన్నాడు. So I showed him on scripture what baptism is. కనుక వాక్యంలో నుంచి బాప్టిజం అనగా ఏమిటో అంత చూపించాడు. He said to me, I'm ready. ఆయన అన్నాడు, చూసి అంత చూసి నేను సిద్ధంగా And he ఉన్నాను, baptized me. దయచేసి నాకు బాప్టిజం ఇస్తావు అన్నాడు. I told him, నేను అన్నాను, I'll give you a letter to Delhi saints. మరి ఢిల్లీలో ఉండే పరిశుద్ధులకు ఒక ఉత్తరం రాస్తాను, You can go there and baptize. నీవు పోయి అక్కడ బాప్టిజం తీసుకో. He said, I have no time to go Delhi. ఆయన అన్నాడు, ఢిల్లీ Stop పోవడానికి in Delhi. ఢిల్లీలో ఉండడానికి నాకు సమయం లేదు. We only 1 hour to wait in Bombay. మరి బాంబేలో ఒక గంట అక్కడ మేము ఆగేది ఉండదు. We took a taxi, మరి అక్కడ టాక్సీ తీసుకున్నాం. went to seaside. మరి సముద్రం దగ్గర I పోయినాం. baptized him there. అక్కడ బాప్తిజం ఇచ్చినాను. Came in the booking office మళ్ళీ గాలి విమాన స్థలానికి వచ్చాను. and had a prayer. He went off. ప్రార్థన చేసుకున్నాము. ఇంకా ఆయన ఎక్కి I went to Kabul. నేను కాబూల్కి పోయినాను. ఆ కాబూల్కి వెళ్ళిపోయాను. And then he wrote to me, అప్పుడు రాసినాడు, you must come to Kabul. నువ్వు కాబూల్ తప్పక You రావాలి. must come to నువ్వు Kabul. తప్ప కాబూల్ రావాలా. I again met the same man in Toronto in September. సెప్టెంబర్ నెలలో టొరాంటో పట్టణంలో ఆయన కలిసినాడు. So I told him, నేను చెప్పినాను, God willing, this time I will come. దేవుని చిత్తం అయితే ఈ సమయం వస్తాను. So I went this time Kabul also. కనుక ఈ సమయంలో కాబూల్ కూడా వెళ్ళాను. A wonderful way, Lord has prepared an assembly
also in Kabul. అద్భుతంగా కాబూల్లో కూడా సమాజమును దేవుడు సిద్ధం చేసినాడు. Lord is moving his own way. దేవుడు తన సొంత విధాన పని జరిగిస్తున్నాడు. In Tehran and also in Kabul. తెహరాన్లోను కాబూల్ పట్టణంలోను. I had to travel a long distance from a place called Doha to Tehran. మరి దోహా నుంచి తెహరాన్కు చాలా దూరం ప్రయాణం చేయాలి. First of all, they had given me a seat in a shortcut. మొట్టమొదట మరి దగ్గరగా పోయే స్థలంలో ఒక సీట్ దొరికింది. And that was cancelled. అది ఏమో క్యాన్సిల్ అయిపోయింది. And when I had to go back 1,500 miles, మళ్ళీ 1500 మైళ్ళు దూరం ఉంచుకోవాలి. again come back for 1,000 miles. మళ్ళీ 1000 మైళ్ళు రావాల్సి So I వచ్చింది. prayed. నేను ప్రార్థన చేశాను. Lord, what to do now? ప్రభా ఏం చేయాలంటే Only seat available via Beirut, long distance. కనుక బేరూటు చుట్టూ మార్గంలో ఉంది. That means extra 1,500 miles plus 500 miles. అనగా మరి 1500 మైళ్ళు ఇంకొక 500 మైళ్ళు ఎక్కువ. Extra fare release 1,000 rupees. మరి దాదాపుగా 1000 రూపాయలు ఎక్కువ And ఛార్జ్. after you must go. తప్పకుండా పోవాలి మరి. But I had no address also again at Beirut. మరి బేరూట్ లో అక్కడ అడ్రస్ నా దగ్గర లేదు. And also at Tehran they never do by arrival. తెహరాన్ లో నేను వచ్చేది వాళ్ళకి తెలియదు. So I prayed. ప్రార్థన చేశాను. Lord, send somebody to show me the way to Tehran. ప్రభా తెహరాన్ పోవడానికి త్రోవ చూపడానికి ఎవరైనా చూపించు. As I came to Beirut, నేను బేరూట్కి వచ్చాను. we had the same taxi. అక్కడ అదే టాక్సీ దగ్గర I said to the man, ఒక మనిషి కూర్చున్నాడు. who are you? ఎవరు నువ్వు? He said, I'm an engineer from Holland. నేను హాలాండ్ నుంచి ఒక ఇంజనీర్ I అన్నాడు. said, who are you? ఎవరు నువ్వు? I said, I'm a Christian preacher. నేను క్రైస్తవ I said, బోధకుని. what's your name? నీ పేరేమి? I said, Bakr Singh. నా పేరు భగత్ సింగ్. Bakr Singh?